అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ, నా కుటుంబ సభ్యులకు, అలాగే ఎవరైతే నాకు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తామనగానే నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, సో మరి ఈరోజు ఒక జ్ఞాని వారితో కలవబోతున్నామండి. వారి జ్ఞాన అనుభవాలని పంచుకోబోతున్నాం. ఏంటంటే రాయచూరు నుండి హేమనరియన్ గారు సిద్ధంగా ఉన్నారు. అండ్ గత 2006 నుండి ఈ ధ్యాన మార్గంలో ఉంటూ సో ఎన్నెన్నో అనుభవాలున్నాయి. మరికొన్ని అనుభవాలు షేర్ చేసుకుంటారు ఎవరైనా కానీ సో ఈ సమయానుకూలంగా కూడా. సో అలాగే మేడం గారు ఎన్నో ధ్యాన ప్రచారాలు ప్లస్ క్లాసెస్ తీసుకోవడం అండ్ ఇంకొకటేంటంటే కుకింగ్ అయితే చాలా చాలా బాగా చేస్తారంట. నేను కూడా విన్న విషయమే ఇది. తినలేదు కానీ విన్న విషయమే. సో, అలాగే పత్రి సార్‌తో కూడా చాలా అనుబంధం ఉంది. అండ్ పత్రి సార్‌తో కలిసి వంట చేయడం అలాంటివన్నీ కూడా. అది ఇంకా గొప్ప విషయం కదూ! సారు వడ్డిస్తా ఉన్నారంటేనే ఆయన దగ్గరికెళ్ళడం చాలా భయమేస్తుంది మరి. సో, అలాంటిది ఆయనతో కలిసి చేయడం అంటే ఆయన సర్వీస్‌లో ముందుండడం సో, ఇలాంటివన్నీ కూడా ఎన్నెన్నో చేశారు. మరి ఇవన్నీ విశేషాలు ఇంకా మనకెన్నో తెలియవు. ఆ విశేషాలన్నీ కూడా మేడం గారి ద్వారా తెలుసుకుందాం. సో, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్వైట్ చేసేసుకుందాం మేడం గారిని. సో, మేడం మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు వెల్కమ్. వెల్కమ్ మేడం. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇందుమతి. థాంక్ యూ మేడం. ఈరోజు విశేషంగా వంటల గురించి అనుభవాలు చెప్పమని ఇందుమతి కోరుతాంది. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారి కోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ ఒక 5 నిమిషాలు మనము ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటూ ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటాం మాస్టర్. ఒక 2 నిమిషాలు అలా శ్వాస మీద ధ్యానం. ఓకే మాస్టర్స్, నిదానంగా కళ్ళు తీయండి. ధ్యానానికి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ధ్యానానుభవంలోకి వెళ్ళిపోతాం. నా పేరు హేమావతి. పెళ్లికి ముందైతే నాకు హేమావతి అని, పెళ్లి తర్వాత సర్నేమ్ మారం హేమనారాయణ. మా ఆయన పేరు మారం లక్ష్మి. మేము చిన్నతనం నుంచి ఈ పూజలు పునస్కారాలు అలాగే శాకాహార కుటుంబంలో జన్మించాం. మా మాతృమూర్తికి పితృమూర్తికి నమస్కారాలు తెలియజేస్తూ, మా అమ్మ మేము ఆర్యవైశ్య కుటుంబంలో ఉన్నందుకు మాకు పూర్తిగా శాకాహార కుటుంబంలోనే. మళ్ళా వాసవి మాత కృప అనేది మా మీద ఎప్పటికీ ఉంటుంది, అందరికీ ఉంటుంది. స్పెషల్ గా అట్లా ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టినందుకు ఆమె ఎప్పుడు మాకి ఇదే బోధిస్తూ ఉండేది. ఒక మహాత్మా గాంధీజీ గురించి ఎప్పుడు చెప్తూ ఉండేదాన్ని. సత్యమేవ జయతే, సత్యానికే విలువ ఉంటుంది, ఎప్పుడు సత్యమే చెప్పండి అని చెప్పేది.
అంటే అప్పుడులో సత్యం అంటే ఏమి అని మనకు తెలీదు. మనకు నిజం చెప్పేదే సత్యం అనేసి మనము అనుకుంటాం కదా! చిన్న పిల్లలు కాబట్టి ఓకే. అట్లాగే మేము పెద్దోళ్ళు ఏం చెప్తే అదే ఎక్కువగా వినేటోళ్ళం. మనకి స్వంత బుద్ధి ఉన్న చాలా తక్కువ. చాలా తక్కువ. అన్ని వాళ్ళు చెప్తేదే వినేదన్నమాట. మళ్ళా ఒక ఈ యంత్రాలు, మంత్రాలు ఇట్లాంటివి ఎక్కువగా వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే ఒక చిన్నతనంలోనే నాకీ అక్కడెక్కడో నేను పడిపోయున్నాను స్కూల్ దగ్గర అని చెప్పి కడుపు నొప్పొచ్చిందని ఎప్పుడు అట్లా మంత్రాలు, యంత్రాలు కట్టించుకునేది వచ్చేది. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండేదన్నమాట. అంటే అక్కడ ఏదో ఒక శక్తి మనకి అవసరం. ఆ శక్తి కోసం మనం ఇవన్నీ చేసేదాన్ని. అలాగే గుడ్లు, గోపురాలు ఎక్కువగా తిరగడం. గుడి గోపురాలు తిరుక్కుంటూ ఎక్కువగా ఉండేవాళ్ళం. బాగుంటుంది. అదొక విధంగా మనకేమి ఎప్పుడు ఏదుంటే అదే బాగా అంతే. ఇంక అంతకు మించి మనకు తెలీదు. ఇంకా స్కూల్స్‌కి వెళ్ళినప్పుడు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసెస్ అని చెప్పి మరి ఇంకా ధ్యానం గురించి కానీ, జ్ఞానాల గురించి కానీ, లేకపోతే ఎవరికి ఏది తెలిస్తే సంస్థలనేవాళ్ళు చాలా సంస్థలుండాయి కదా! వాళ్ళందరూ వచ్చి మాకి బోధించేవాళ్ళు. అంటే ధ్యానం అనే పదము చిన్నతనం నుంచే నేను విన్నాను. వివేకానంద క్లాసెస్, రామకృష్ణ పరమహంస వాళ్ళ క్లాసెస్ ఇట్లాంటివి. శారదాదేవి గురించి చెప్పేది. స్టూడెంట్స్ కాబట్టి ఎక్కువ వివేకానంద గురించి ఉంటుంది. నరేంద్రుడు ఎట్లా వివేకానందుడు అయినాడు అని చెప్పి వాళ్ళంతా చెప్తూ ఉన్నప్పుడు, మనం గూడా పెద్దవాళ్ళయ్యాక మనం గూడా ఇట్లా కావాలా అనేది ఒక పెద్ద ఇన్‌స్పిరేషన్ అన్నమాట. అవన్నీ వింటూ ఉంటే మనం గూడా అట్లా చెప్పాలి అని. మా మా నాయన వాళ్ళు హిందీలో బాగా రత్న రత్న సంపాదించుకొండారు. డిగ్రీ చదువుకొండారు. వాళ్ళు బిఎడ్, హెచ్ రత్న అని చెప్పి ಅಂದ್ರೆ హిందీలో రత్న చదువుకున్నారు. వాళ్ళెప్పుడు బాగా పుస్తకాలు చదివేది, న్యూస్ పేపర్‌లు చదువుకునేది, ఇంట్లో బిజినెస్ మంచి బిజినెస్ పర్సన్స్ వాళ్ళందరూ. ఇట్లా ఉన్నప్పుడు అతను బాగా చదువుకుంటాడు గాబట్టి వాస్తు పుస్తకాల్ని చదివేవాడు. ఇంట్లో ఇల్లు కట్టాలా, ఇల్లు ఉండేది. దాన్ని సరిచేయాలన్నా కూడా, ఇంకొక ఇల్లు కట్టేదుంటే గూడా అంటే ఇంట్లో ఆ వాస్తు పుస్తకాలన్నీ తెచ్చుకొని చదువుకుంటే నేనడిగేదాన్ని. "నువ్వెందుకు ఇవన్నీ చదువుకుంటావు? మాకు టెక్స్ట్ బుక్కులు చదివేకే కష్టం. నువ్వు చూస్తే రాత్రి 11 అయినా కూర్చొని ఇట్లా చదువుకుంటావు." వాళ్ళు బిజినెస్ అంతా ముగించుకొచ్చి చదివేవాళ్ళు. "నీకి బాగా దండిగా డబ్బులొస్తాయి కదా! ఇవన్నీ చెప్తే మరి" అని చెప్పి నేనడిగేదాన్ని. మా నాయన చెప్పేవాళ్ళు అప్పుడు. నేను 10 సంవత్సరాలు పిల్ల అప్పుడు. లేదు మనకి బిజినెస్ ఉంది కదా! మేమేం దీన్ని డబ్బు కోసం అమ్మే అవసరం లేదు. అందరికి ఫ్రీగా చెప్తాం మేము అనేసని. ఫ్రీగా చెప్తావా? అంటే అవును మనకి బిజినెస్ ఉంది కాబట్టి మనకి ఎట్లు తినేదానికి, తాగేదానికి, ఖర్చులకంతా మనకు బిజినెస్. ఇది విద్య. ఈ విద్యని మనము అమ్మరాదు. దాన్ని పంచాలా అని చెప్పి అతను చెప్పేవాడు. ఓహ్! అవునా! సరే. అట్లే మేము గూడా పెద్దవాళ్ళయ్యాక పంచాలా? ఈ వాస్తు ఇవన్నీ పాతవయిపోతాయి గదా! నేనేం పంచాలప్పుడు అని నాకనిపిచ్చేది. అప్పటికి ఏది కొత్తగుంటుందో దాన్ని పంచుదాంలే అని చెప్పి అప్పటికే 10 సంవత్సరాలున్నప్పుడు నాకే ఆ బీజం అనేది అప్పటికి పడిందనమాట. అట్లా పంచాలంతే. నేను గూడా పంచాలి. నాకేం తెలిస్తే దాన్ని అందరికి షేర్ చేయాలంటే నాకి చాలా ఇష్టం. అలాగే అలాగే పెద్దవాళ్ళైతూ అయితూ మా మా పెండ్లెండ్ల టైమొచ్చినప్పుడు మా నాన్న జ్యోతిష్య పుస్తకాల్ని పెట్టుకొనుండేవాడు. అప్పుడు అది చదువుకుంటూ కూర్చునేవాడు. పెండ్లి చేయాలి గదా! ఇంకా ఆ విషయాలన్నీ అంటే స్వాధ్యాయం అనేది ఉన్నప్పుడు మనం పుస్తకాలు చదివితే జ్ఞానమొస్తుంది. అంతకు ముందైతే మనల్ని టూర్‌లకి తీసుకెళ్లడం, ఊర్లకి తీసుకెళ్లడం, పెండ్లి పేరంటాలకు తీసుకెళ్లడం, అక్కడ ఏమైనా క్షేత్రాలు, మంచి క్షేత్రాలుంటాయి గదా! అవన్నీ చూపించడము. ఆ క్షేత్ర మహాత్మ్యకి సంబంధించిన పుస్తకాల్ని కొనిపెట్టడము.
వాళ్ళ గైడ్స్ ని మాట్లాడి ఆ క్షేత్ర మహిమ గురించి తెలుసుకోవడం ఇట్లాంటివన్నీ చేసేవాడు. అట్లా మాకు కూడా అవన్నీ విని 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 అట్లా వినాలి, చదువుకోవాలి, మేమే తెలుసుకోవాలి అన్ని అని చెప్పి అక్కడి నుంచే మాకు ఇవన్నీ ఆ ఉండాయి. ఇలా అన్ని క్షేత్ర మహిమలు, క్షేత్ర పాలకుల గురించి ఇవన్నీ తెలుసుకునేవాళ్ళు. ఇలాగే ఉన్నప్పుడు ఇంట్లో ఎక్కువ పూజలు పునస్కారాలు కదా, మాది మొత్తం సాత్విక ఆహారంలోను శుద్ధ సాత్విక ఆహారమే ఎక్కువ. మా అమ్మ 14 సంవత్సరాలు ఆమెకి కారం తినలేదు. ఆమె నేను 10వ క్లాస్ ఉన్నప్పుడు ఆమె కాశీ టూర్ వెళ్ళింది. ఆమె కాశీ నుంచి వచ్చే లోపలే ఇక ఆమెకి బేదులయ్యేదన్నమాట. ఆమె అప్పుడు వదిలిపెట్టింది. 14 సంవత్సరాలు ఆమె పత్యంలో, చాలా పత్యంలో జీవించేది. అయినా అన్ని దగ్గరలకు వెళ్ళేది. ఆమె శుద్ధ సాత్వికం అన్నమాట. ఇంట్లో కారం వేసి ఒక రకం, కారం వేయకుండా ఒక రకం అట్లంతా చేసేది. అంటే చిన్నతనం నుంచే ఆమెకు అన్ని అట్లా, మేము చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచి ఇట్లాంటివన్నీ చేసి ఆమెకు మంచిగా అలవాటు. అంటే అన్ని వాళ్ళకి ఏది కావాలో, వీళ్ళకి ఏది అన్ని రకాలు వండి పెట్టేది కదా. అట్లా చూసిన్నాం మేము. ఆమె ద్వారా ఉండి అన్ని నేర్చుకున్నాం. శుద్ధ సాత్విక వంటలన్నమాట అప్పట్లో. అవన్నీ మాకు అప్పుడు పేరు తెలీదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి ఆ పేర్లన్నీ వాడతా ఉన్నాను. ఇలా ఇలా నా డిగ్రీ అనేది ముగిసింది. అప్పుడప్పుడు కొద్దిగా సంగీతం నేర్చుకునేది, టైలరింగ్ నేర్చుకునేది, పాటలు నేర్చుకునేది. తర్వాత డిగ్రీ అయిపోయాక మా డిగ్రీ చదివేటప్పుడేనే రేఖి నేర్చుకోవడము, సూర్య నమస్కారాలు నేర్చుకునేది, ఇవన్నీ చేసేవాళ్ళం. ఎప్పుడు ఏది నేర్పిస్తే చిన్నతనం నుంచి అలాంటివన్నీ నేర్చుకునేది అనమాట. కళలు రేఖి నేర్చుకోమని అంటే చెప్పి. ఏంటి మేడం? ఆ రేఖి రేఖి అంటే రేఖి ఏంటి మేడం? రేఖి అంటే అదొక దాంట్లో ధ్యానం నేర్పిస్తారు. రేఖి అంటే ఓకే. మనం ఒకరికి హీలింగ్ చేసేదన్నమాట. ఇప్పుడు ఎవరికైనా కాలు నొప్పి ఉంది అంటే మనం ఇక్కడ కూర్చొని వాళ్ళని తలుచుకుంటూ ఆ ఎనర్జీని పాస్ చేస్తారు. అప్పుడు మాకు తెలీదు. మాకేం తెలుసో అదే చేసిన్నాం. కానీ అది చెయ్యరాదని చెప్పి పత్రి సార్ చెప్తారు. హ్మ్. అది మెల్లిగా మాకు వెళ్ళిపోతుంది. అప్పట్లో మనకు తెలీదు కదా. అంటే అదొక విద్య. తెలీదు. ఆ! చేసేటోళ్ళం అంతే హ్మ్. అట్లా. ఏదో ఇక్కడ హ్మ్. కూర్చొని ఇలా హ్మ్. ధ్యానం అక్కడ నేర్పిస్తారు వాళ్ళు ఇట్లని, ఇట్లా చేయండి అని చెప్పి. అందుకే అట్లాంటి హ్మ్. విద్యలనంతా ఎవరికీ చెప్పకూడదని చెప్పేవాళ్ళు. అవి మనకేం తెలీదు. మేము ఒకే లెవెల్ నేర్చుకోవడం. మళ్ళా 2, 3, 4 లెవెల్స్‌కి అట్లా పోలేదు. ఒకటి లెవెల్ దాంట్లో మెడిటేషన్ నేర్పిస్తారు. వెరైటీ ఆఫ్ మెడిటేషన్స్ ఉంటాయి. అట్లా హ్మ్. రకరకాలుగా అట్లా ఆయా టైంలో ఏది దొరికితే అవన్నీ నేర్చుకునేవాళ్ళం. అట్లాగే మా డిగ్రీ అయిపోయాక మా అమ్మ ఎప్పుడు చాలా ఏడ్చేటోళ్ళం మేము. ఎప్పుడు పండగలొచ్చినా ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు మా అమ్మ చెప్పేది ఏమో ఆ పిల్లలు ఇద్దరు ఏడుస్తూనే ఉంటారు. ఎప్పుడు చూసినా పండగొస్తే ఇట్లాంటి టైంలో ఏడ్చరాదని చెప్తే ఏడుస్తూ ఉంటారు వీళ్ళని. అట్లా అనేది. ఎందుకనేదని ఇప్పుడు తెలుస్తుంది మాకవన్నీ. అప్పుడు ఆమెకి తెలిసింది. వీళ్ళని ఇట్లే వదిలిపెడితే ఇట్లాగే ఉంటారు. వీళ్ళకి ఏదైనా పనప్పజెప్పాలని ఆమె ఆహ్, భజనలు, భజనలు, స్తోత్రాలు, భగవద్గీత ఇవన్నీ నేర్చుకోవాలా, పాటలు నేర్చుకోవాలా, సంగీతం నేర్చుకోవాలని అవన్నీ నేర్చుకోవాలని పంపించింది. సరే ఏడ్చుకుంటూ అయినా వెళ్ళి అన్నీ నేర్చుకొనొచ్చాను నేను. సరేలే పోదాం ఇంకా. అంటే నాకు టైం ఎలా స్పెండ్ చేయాలని తెలిసేది కాదు. అందుకే ఏడుపొచ్చేది నాకు. ఏదో ఒక పని చేస్తూ ఉంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా అట్లా సరిపోతుంది. ఇంట్లో అయితే మొత్తం అన్ని పనులు నేర్చుకునేవాళ్ళం. చూడండి అక్కడ ఆర్ట్, పెయింటింగ్స్, డ్రాయింగ్స్ ఇవన్నీ పత్రి సార్ ఎట్లా కళలు నేర్చుకోమంటారు కదా. అట్లా ఆమె అన్ని నేర్చుకోమని హ్మ్. చెప్పేది. ఇవన్నీ రంగోలీలేయడము, అట్లా అన్ని రకాలు నేర్చుకునేవాళ్ళం. అవన్నీ నేర్చుకునేది అంతే కాకుండా ఈ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం అన్నీ. ఇది హ్మ్. నా జీవితం అప్పుడు పెళ్ళికి ముందు ఇవన్నీ ఒక్క సంవత్సరంలోనే లలిత సహస్రనామ, సౌందర్యలహరి, శివానందలహరి, భగవద్గీత ఇట్లాంటివన్నీ నేర్చుకునేవాళ్ళం. దాని అంతరార్థాలు మాకు తెలీదు. ఏం తెలీదు. ఊరికే నేర్చుకునేవాళ్ళం, చదివేవాళ్ళము. ఏకాదశులు, ఉపవాసాలు,
వ్రతాలు, నోములు ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉండేది. సరే, అప్పుడు పెండ్లి కోసము ఎన్నెన్నో గుడ్లు తిరగడము, నవగ్రహ టెంపుల్స్ అంతా చూసుకొని రావడము, ఇట్లాంటివన్నీ చేసి ఉండేదన్నమాట. అంటే పెళ్లి తొందరగా కావాలంటే అయితుందా? కాదు. ఏం చేయాలో దానికి అన్ని చేసేది. ఉంగరాలు వేసుకోవడము, ఉంగరం కొనిపెడతారు. అంటే రకరకాలుగా ఎన్నెన్ని ఏమేమి చేయాలో అన్ని రకాలు చేసేది. అక్కడ తిరిగేది, ఇక్కడ తిరిగేది. గురువులంట, దేవుళ్ళంట ఇట్లాంటివే ఉండి ఇంకా పెండ్లయింది. అది కూడా హనుమంతుడి ఆశీర్వాదంతోనే పెండ్లయింది. మా నాయన వెళ్ళి క్యామెనహಳ್ಳಿ ఆంజనేయ స్వామి గుడిలో పువ్వ అడిగి వచ్చి జరిగిండేదన్నమాట. అప్పుడు చూడండి, ఇంకా నేను ఎప్పుడు అనుకునేదాన్ని, నేను ఏమైనా సాధించాలా, దానికి తగ్గట్టుగా నాకు కావాలా, ఇది ఏమి సాధించకుండా ఉంటే ఇంకా పెండ్లెందుకు, ఏమైనా సాధించాలి నేను అని చెప్పి ఆ ఒక అవకాశం నాకు రావాలి, నా భర్త ద్వారా నాకు కావాలి అని చెప్పి నేను చాలా కోరుకునేదాన్ని. సరే, ఇక పెండ్లయింది. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అంతకుముందు నేను అప్పటికి ఏడ్చేదాన్ని. ఎందుకంటే నేను ఒట్టు కుటుంబంలో పెరిగినటువంటి అమ్మాయిని. ఎప్పుడు ఒకేదాన్ని ఉండేది ఉండలేదు. ఇప్పుడు పెండ్లయిందో బెంగుళూరులో ఒకేదాన్ని ఉండాల్సొచ్చేది చాలా సార్లు. అప్పుడు నాకు ఏం చేయాలో తెలీదు. ఇవన్నీ పుస్తకాలు చదువుకునే ఒక అలవాటు ఉన్నందుకు ఈ భగవద్గీతలు ఇవే పెట్టుకొని చదువుకునేదాన్ని అంతే. మనకు రేకి తెలుసు, అవి తెలుసు, ఏం చేసినా దండిగా టైం ఉండేది నాకు. అప్పటి టెక్స్ట్ బుక్లు చదివేదే పెద్ద కష్టం అనుకునే నాకి ఇంకా వేరే పుస్తకాలు చదవాలని తెలీదు. అసలు బుక్కులంటే వద్దప్ప ఇంకా అనిపించేలాగా ఉన్న నాకు అప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా నాయన తీసుకెళ్తే ఎస్ఎస్వై మెడిటేషన్, మొట్టమొదటిసారిగా ఎస్ఎస్వై మెడిటేషన్ లో అది చూడండి, ఒక ఆత్మ పైలోకం నుంచి చూడండి గర్భంలోకి వచ్చాక తన ద్వారా నేను ధ్యానంలోకి వచ్చింది. ఆ ధ్యాన మాతృత్వాన్ని అప్పటికే నేను పొందానన్నమాట. 5th మంత్ ప్రెగ్నెంట్ లో ఎస్ఎస్వై నేర్చుకొని అక్కడ శుద్ధ సాత్విక ఆహారం అంటే కాయగూరలే, బరే కాయగూరలు తినే అట్లాంటి సంస్థ, నేర్పించే సంస్థ ఎస్ఎస్వైకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. పత్రి సార్ అన్ని సంస్థలకి థ్యాంక్స్ చెప్పుకోమంటారు, అన్ని వెళ్ళి రాండి అంటారు కదా. అప్పట్లో అప్పుడు నాకు 24 సంవత్సరాలు, వాళ్ళు 24 నిమిషాలే ధ్యానం చేపిస్తారు, వాళ్ళు ఎక్కువ చేపించారు. ఎవరికి ఏవి చెప్పొద్దండి అంటారు వాళ్ళందరూ. నాకు చాలా బేజారు అనిపించేది, ఎవరికి ఏం చెప్పకూడదు అంటారు వీళ్ళు. ఎంతో జ్ఞానాన్ని ఇస్తారు కానీ రూల్స్ రిస్ట్రిక్షన్స్ అనేదాన్ని పెట్టేస్తారు. అది నాకు మనసుకి చాలా రకంగా అయ్యేది. ఎందుకంటే నా జీవితంలో నాకు ఏదైనా తెలిస్తే పంచాలనే తపన నాకు ఎక్కువ. ఏం తెలిసినా పంచాలి, పంచాలి, పంచాలి. అది ఇలా పంచకుండా లోపల పెట్టుకుంటే మనకి ఉండలేము. మనం పుట్టిండేది దానికే కాబట్టి ఉండలేము. అక్కడ అక్కడ ఈ రకరకాల ధ్యానాలు నేర్పిస్తారు, జ్ఞానం పంచుతారు, బాగుంటుంది. ఏఎంసి చేస్తే 15 రోజులు ఈ ఎస్ఎస్వై తర్వాత 3 రోజులు 4 రోజులు ఏఎంసి. దాని తర్వాత గురు పూర్ణిమ వచ్చింది. అంటే గురు పూర్ణిమకి వెనకాతల నేను నేర్చుకున్నదని మీకు ఇప్పుడు తెలుస్తుంది. అది 2005లో 2005లో ఇవి నేర్చుకునేదన్నమాట. అప్పుడు ఫస్ట్ నేను లైవ్ మాస్టర్ ని చూసింది ఎస్ఎస్వై గురూజీ మాస్టర్ ని, ఋషి ప్రభాకర్ గురూజీ. ఇప్పుడు వాళ్ళు లేరు. అప్పుడు వాళ్ళ హారతి ఇచ్చేవాళ్ళు. అదంతా చూసాము, ఖుషి అయింది, వచ్చాము, అయిపోయి. ఇక నేను రోజు అవి చేసుకుంటూ ఉండేదాన్ని. మ్యూజిక్స్ బాగా, అప్పటికే మ్యూజికల్ బాగా పెట్టుకొని వినేదాన్ని. నాకు కూతురు పుట్టింది. మంచిగా వాళ్ళు వచ్చి చూసేవాళ్ళు, ఏమైనా ప్రత్యేకత ఉందా, ధ్యానం చేసుకొని పుట్టింది. వాళ్ళకి ఏం కనిపించలేదు. నాకు ఏం, వాళ్ళు అనేవాళ్ళు ఏం కనిపిస్తలేదు, ఎట్లా కనిపిస్తుంది ప్రత్యేకత మనకు ఏం లేదనుకొని వెళ్ళేవాళ్ళు. ఏమోలే వాళ్ళు అట్లే చేస్తారు అనుకొని అయ్యేదాన్ని. ఆ ప్రత్యేకత అంతా మనం ఆనాపానసతిలోకి వచ్చాక మనకి తెలుస్తుంది. అప్పుడు ఆ పాప 1 year 1 month బేబీ. అప్పుడు నేను ఆనాపానసతి ధ్యానంలోకి నా చెల్లెల ద్వారా వచ్చిందని. అంతవరకు ఈ ప్రాసెస్ ఇప్పుడు ఏమేమి చెప్పినానో ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను.
అన్ని చేసుకునేదాన్ని. అన్ని రకాలుగా చేసుకుంటా ఉండేదాన్ని. సూర్య నమస్కారాలంట అన్ని. ఎప్పుడు ఆనాపానసతి ధ్యానంలో నా చెల్లెలు రమ్య వచ్చి నేర్పించిందనమాట. నేర్పిస్తే ఇక ఆ రోజు ఇలా ఎప్పుడు కళ్ళు మూసుకొని కూర్చున్నానో ఇంకా అయిపోయా. ఇంకా మొత్తం ప్రక్షాళన. ఇంకా ఆ రోజు నేను ఏమీ చేయలేదు ఇంకా. మొత్తం లోపల నుంచి లోపలే నాకే అన్ని ట్రాన్స్‌ఫర్మేషన్ అయిపోతా ఉంది లోపలే. అది చెప్తారు గదా! అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు అట్లంతా వస్తుంది గదా! అట్లా నాకు లోపలే జరిగిపోతా. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు అవన్నీ నాకెవరు ఏం చెప్పలే. కానీ లోపల నుంచి లోపలే ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నీ అయిపోతాయి. మూఢనమ్మకాలంట, శకునాలంట, ఇంకా ఏదేదో చూడాలన్నీ ఉంటాయి గదా! అన్నీ వెళ్ళిపోతా ఉండే. నాకసలు ఏం జరుగుతుందని గూడా తెలీదు. అక్కడ జరిగేదంతా ఇదే ట్రాన్స్‌ఫర్మేషన్ అయిపోతాంది. అదంతకదే అయిపోతాంది అన్నీ. అలా ఒక్క సిట్టింగ్‌లో అలా కూర్చుంటే ఇన్ని జరిగేది చూసి అప్పుడు నాకు నేనే అనుకునేదాన్ని. అయ్యా! ఏం జరుగుతాంది ఇక్కడంతా? అంటే అప్పుడు నేను అనుకోనిదొక్కటే. ఏం జరిగితే అది జరగని. ఏది పోతుందో అది పోని. ఏది వస్తుందో అది రాని. అంతే. అదొక్కటే నేనుగా అనుకోనిదంతే. ఎందుకంటే అక్కడ ఏదో పోతాంది, ఏదో వస్తాంది అదొకటే తెలుసు నాకు. ఇంకేం తెలీదు. ఇట్లా ట్రాన్స్‌ఫర్మేషన్ అయిపోతా ఉందంతే. అదే మొట్టమొదటిసారి ధ్యానం. పత్రిజీ గురించి నేను వినింది అప్పుడే. పత్రి సార్ పేరు వింటనే గలాట చేసేదాన్ని. ఎందుకు నాకు చెప్పలేదు మీరు? మీరు 3 నెలలయింది ధ్యానంలోకొచ్చి. గౌరీబిదనూరు, బెంగుళూరు చాలా దగ్గరే. పనికిరాని విషయాలన్నీ చెప్పేవాళ్ళు. పూజల గురించి గాని, జాతరలుండాయని, వారి పెండ్లెండ్లు, వీరి పెండ్లెండ్ల గురించి చెప్పేవాళ్ళు గాని, నాకొక్కసారి గూడా పత్రిజీ గురించి పేరు చెప్పలేదు. ఇన్ని ఫోన్‌లు చేసుంటారు మీరని గొడవ పెట్టుకునేదాన్ని బాగా నా చెల్లెల ద్వారా. ఫస్ట్ నేను పత్రిజీ పేరు వింటేనే ఇదే పని చేశా. కానీ నాకు పత్రి సార్ ఎవరంటేనే తెలీదు. ఏం తెలీదు. హ్మ్. కానీ పేరైతే చెప్పింది. ఏమో తెలిసినట్లు జ జ గలాట చేసేసాను దాని దగ్గర. ఆమె నవ్వుకుంటూ ఇంకా ఊరికోసాలి ఇప్పుడైనా చెప్తా అన్నాను కదా! విను విను అని చెప్పి ఒక స్టోరీ చెప్పి ధ్యానంలోకొచ్చాను. నేను ఆ స్టోరీ చెప్పి తర్వాత ఈ వంటకాల కథకి వెళదాం. ఆ స్టోరీ ఏం చెప్పిందంటే పైలోకాల నుంచి ధ్యానం ఎట్లా నేర్చుకోండేది అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళు విన్నారంట. ఆ ఒక మాస్టర్ వచ్చి చెప్తే. వాళ్ళు 52 వారాలు 52 మాస్టర్‌లని పెట్టుకొని క్లాసెస్ చేసుకునేవాళ్ళు. గౌరీబిదనూరులో పిలిపించేవాళ్ళు. ఒకతనేమో వచ్చి వాళ్ళ కొడుకు ఉండేవాడంట. ఒక జయంత్ అనే ఒక అబ్బాయి ఉండేవాడంట. అతనికేమో కాలు నొప్పొచ్చిందంట. హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తే వీళ్ళు వాళ్ళందరూ వచ్చి చూసిందంట డాక్టర్లు. ఏ ఏం ఇట్లా సినిమాల్లో చూపిస్తారు గదా! అట్లా వచ్చిపోయేవాళ్ళంట. ఏం అక్కడ జరగలే. ఆ రోజు అతను చనిపోయింది. అక్కడ కాలు నొప్పని అడ్మిట్ అయ్యిండు అతను వాళ్ళ అమ్మ, నాయన ఏడుపే ఏడుపు. 20 సంవత్సరాల అబ్బాయిని పోగొట్టుకుంటే మరి ఎట్లా ఉంటుందో ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది ఆ బాధ. ఇది 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 జరిగింది. ఆ మాస్టర్ వచ్చి తన గురించి చెప్తా ఉంటాడు. అప్పుడు ఆ తల్లిదండ్రుల బాధకి వాళ్ళ ఇంట్లో ఒక పెద్దమ్మ ఉండేదంట. వాళ్ళ అమ్మకి అక్కో ఎవరో వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పెద్దమ్మ ఉంటేను వాళ్ళ ఇంట్లో ఉంటే ఆమెకేం చదువు రాదు, ఏం రాదు. జపమాల పెట్టుకొని ఇలా జపం చేసుకుంటూ ఉండేదంట. ఆ పెద్దమ్మకి కనిపించేవాడంట అతను. కనిపిస్తే కనిపిస్తాండాడు అంటుందంట ఆమె. మాకెవరికి కనపడతలేదు నీకేం కనిపిస్తాండారు ఎట్లా కనిపిస్తాండంటే ఇట్లా అంటుందంట. పెన్ను, పేపర్ కావాలేమో అని పెన్ను, పేపర్ ఇస్తేను వీళ్ళేమో నాకన్నీ కనిపిస్తాంటే నీకు మాత్రం కనిపించేదెందుకు? మాకెందుకు కనిపిస్తలేదంటే ఇట్లా పెన్ను, పేపర్ ఇస్తే రాస్తుందంట ఆమె. ఆమెకు చదువు రాదు, రాసేకి రాదు, ఏం రాదు. అంటే ఆమె పెట్టుకుంటే ఆటో రైటింగ్ వచ్చిందనమాట. అప్పుడు వాళ్ళకి తెలిసింది ఇది వాళ్ళ అబ్బాయి జయంత్ హ్యాండ్ రైటింగు అని చెప్పి వాళ్ళకి తెలిసిందనమాట. తెలిస్తే ఓహో! ఈమె ద్వారా ఆటో రైటింగ్ వస్తుంది. వాళ్ళేమో ఒక ప్రశ్నల తర్వాత ప్రశ్నలేస్తే ఈమె అన్నీ రాసేదంట. నేను నిన్ను చూడాలంటే ఏం చేయాలా అని అడగరంట. నువ్వు ధ్యానం చేయాలని చెప్పి రాస్తాడంట ఆన్సర్. ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఏమంట? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అక్కడ ఆటో రైటింగ్ నుంచి వాళ్ళ తల్లిదండ్రులకొచ్చింది. ధ్యానం చేస్తే నువ్వు నాకు కనిపిస్తావా అంటే, నేను కనిపిస్తాను లేదో నేను చెప్పేకయ్యలే. ఎందుకంటే, ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్ నాది మీది ఒకటి కావాలి. మ్యాచ్ అయితే అప్పుడు కనిపిస్తాను నేను. మీరు ఏడ్చొద్దండి. మీరు ఏడిస్తే నాకక్కడ అడ్డీ అవుతాంది అక్కడ.
నాకు అడ్డగిస్తూ ఉంటే నేను ఎట్లా ప్రయాణం చేయాలా, ముందుకు ఎట్లా వెళ్ళాలా, దయచేసి ఏడ్చొద్దండి అని చెప్పి అప్పుడు మేము నిన్ను చూడాలంటే మన ధ్యానం అప్పుడు అట్లా వాళ్ళు ధ్యానంలోకి వచ్చింది. శ్వాస మీద ధ్యాస మనకంతా ఎవరో చెప్తే వచ్చిండాం. ఆ తల్లిదండ్రులకేమో ఈ లోకాల నుంచి ధ్యాన ప్రచారం జరిగిందంట. ఈ స్టోరీ వింటే ఆ తల్లిదండ్రులు అప్పటి వరకు చేస్తూనే ఉంటారంట. అంతవరకు వాళ్ళ కొడుకుతో మాట్లాడలేదంట వాళ్ళు. కానీ చేస్తూనే ఉంటారంట. ధ్యానం ఒకటే కాదు, ధ్యాన ప్రచారం చేయాలని చెప్పిండరంట. అప్పటికి తర్వాత వాళ్ళకి పిఎస్ఎస్ఎం అనే పరిచయం అయిందని ఆ స్టోరీ చెప్పి, ఆ స్టోరీ విని నేను ధ్యానంలోకి వచ్చాను. గ్రేట్ స్టోరీ. ఆ అబ్బాయి పై లోకాల నుంచి నేర్పించినటువంటి. అట్లా ధ్యానంలోకి వచ్చింది. పత్రి సార్‌ని కలిసింది మొట్టమొదటిసారి. మా ఆయన ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టినా కూడా ఆయన తినేవాళ్ళు. నాన్ వెజ్ తినేవాళ్ళు చూడండి ఎట్లా ఉంటారు. నాకవన్నీ ఏం తెలీదు సరిగ్గా. ఆ రోజే మా ఇంట్లో గుడ్లు తెచ్చిపెట్టిండారు మా ఆయన నాతో పాటు చేయించుకోవాలా అని చెప్పి. నేనెప్పుడో దాన్ని ముట్టలే చేయలే. అట్లాంటి దాంట్లో ఎలాగైనా నీతో చేయించుకుంటానని చెప్పి దర్బారు అట్లా చేయించుకుంటారని చెప్పి తెచ్చిపెట్టిండారు కదా! ఆ రోజే పత్రి సార్ క్లాస్. మా నాన్న ఫోన్ చేసి బెంగుళూరులో ఉంది రాండి. మేమిక్కడి నుంచి వస్తాం. మీరు అటునుంచి రాండి అంటేను, సరే మేము బెంగుళూరులోనే కదా ఉండేది. తీసుకెళ్ళిండారు మా ఆయన జేపీ నగర్‌లో. ఒక స్కూల్‌లో క్లాస్ అంటేను వెళ్తే, ఆ క్లాస్ విన్న తర్వాత ఒక విధేయత గురించి సారు క్లాస్ చెప్పారు. మేకక గారు బాగున్నారా? ఆవుగారు బాగున్నారా? అని చెప్పి ఇలా ఒంగుకొని ఇలా మాట్లాడేదాని గురించి చెప్పేవాళ్ళు. విధేయత అనే పదం ఒక్కటే నాకు గుర్తుంది. 3 పదాలు చెప్పిండ్రు సారు. అదొక్కటే నాకు గుర్తుండేది. అట్లా ఆ పదము విని నేను ఫస్ట్ టైమ్ పత్రి సార్ క్లాస్ అదే వినింది. చాలా మంచిగా అనిపించింది. ఏమో అంతే, అంతే సార్‌ని చూసాను. ఇంకేం తెలీదు నాకంతే. చూడాలా, చూసాను. షేక్ హ్యాండ్ ఇయ్యాలంటారు అందరూ. షేక్ హ్యాండ్ ఇచ్చాను. అయిపాయే. ఇంక అప్పటికి మా ఆయన తర్వాత గుడ్లు ముట్లే. ఆ క్లాస్ అయిపోగానే. అంటే ఎంత పరివర్తన. ఈ జన్మంలో అట్లాంటి ఏది చేయకుండా గురువు ఎట్లా రాయేస్తాడు చూడండి. సరైన సమయం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల. మన కర్మ కలసకపోతే ఇంట్లో వాళ్ళు గూడా మనకు ధ్యానం నేర్పించరు. అట్లా ఫోన్‌లు ఎన్ని చేసినా ధ్యానం అనే పదం గూడా మన చెవిలోకి పడదు. అది ఆనాపానసతి ధ్యానం. పత్రిజీ ధ్యానం చెవులకు పడాలంటే మనం ఎంతో భాగ్యం చేసుకోంటే సుకృతాలుంటేనే వస్తాయి. లేకపోతే పుట్టింట్లో ఉన్నా అక్కడనే ఉంటాయి కదా! ఇక్కడ దాకా మనకి రావు. 3 నెలల తర్వాత వచ్చిందంటే కర్మ కళయాల, ధ్యానం తెలియాలంతే. అది. నోరు జతలో ఉన్నా చెప్తారనే గ్యారంటీ లేదు. చెప్పాలని కూడా తెలిసేలేదు కొంతమందికి. చెప్పినా వింటారనే గ్యారంటీ. అట్లా ఉంటుంది పరిస్థితి. అట్లా మా ఫ్యామిలీ ధ్యానంలోకి వచ్చింది. నాకు చిన్న పాప కదా! సంవత్సరం ఒక్క నెల ఉండే పాప. నేను డిసెంబర్ 21, 2006 ధ్యానంలోకొచ్చింది. అంటే షిరిడి ధ్యాన మహాయజ్ఞము సమయంలో నేను ధ్యానంలోకొచ్చినాను. ఆ పేరు వినేదాన్ని. చెవులు నెట్టుగా అయ్యేవి వింటే. షిరిడి ధ్యాన మహాయజ్ఞం అంటే షిరిడికి పోవాలా, షిరిడికి పోవాలా అని చాలా అంటే చాలా ఆశ కలిగింది. ఇప్పుడు అనుకోండేది ఇప్పుడు ఈ సంవత్సరంలో వెళ్ళొచ్చాం షిరిడీకి. 18 సంవత్సరాల తర్వాత షిరిడీకి ఈ సంవత్సరంలో మొన్న ఒక 2 నెలల కింద 2, 3 నెలల కింద 2006లో ధ్యానంలోకొస్తే షిరిడీ వావ్! ధ్యానమా ఈ సంవత్సరంలో మా ఆయన తీసుకెళ్ళాడు. షిరిడీ సాయిబాబా సీరియల్ వస్తుంది గదా! అది చూసి షిరిడీ చూడాలనుకొని వెళ్ళొచ్చాం మాస్టర్. ఇట్లా ఆ! ఇంకా అప్పటిదాకా ధ్యాన పరిచయము. ఇంకా చాలా ఎక్స్‌పీరియన్స్‌లున్నాయి. ధ్యాన మాతృత్వం ఉంది. అది ఇంకొక రోజు చెప్పుకుందాము. 18 ఆదర్శ సూత్రాల్ని ఎప్పుడూ చదువుకునేదాన్ని. స్వాధ్యాయం చేసేదాన్ని. ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ పెట్టుకుంటే అప్పుడు దాని గురించి అట్లా చెప్పుకుంటూ పోవచ్చు మనం. ఈరోజు వంటల గురించి చెప్పుకుందాము. ఎందుకంటే ఒకరోజు ఏం జరిగిందంటే నేను ఆహ్, సార్ చేసిన వంటని ఒక్కసారి తిన్నాను. ఇంత ఆలుగడ్డే కూర చేసినప్పుడు కొంచెమే ఇంత మిగిలింటే ఇట్లా తీసుకొని ఇట్లా తిని అందరు చేతులు కడుక్కునేవాళ్ళు. ఇదేం వీళ్ళు ఇంతే ఇస్తారు కదా! అంటే చాలా మంది సార్ చేసిండారు వంట. ఇంతేంటి ఇట్లా అనుకోని ఇట్లా తిని చేతులు కడుక్కుంటా బాగుంది బాగుంది అనేవాళ్ళు. అంతే తెలుసు. ఇంకా ఆ తర్వాత
మేమేమి ఎక్కడ ఎక్కడ వేరే దగ్గర తినలేదు గానీ, సార్ అయితే వడ్డించేవాళ్ళు. వంటలు వడ్డించేవాళ్ళు కదా! అదొక్కటి తెలుసు పూర్ణిమక్కడ. ఒకసారి సారు ప్రతి సంవత్సరము రాయచూరుకొచ్చేవాళ్ళు గదా! అప్పటికి మా ఇంట్లో ఏదైనా కాయగూరలు చేస్తే మాకి పెద్ద తలకాయ నొప్పిలాగా వచ్చేది. ఏమంటే, ఈ బెండకాయలు తెస్తే బెండకాయల వేరే రకం చేసేద్దా అని అడిగేటోళ్ళు. కాకరకాయ తెస్తే వేరే రకం చేసేద్దా, బీట్రూట్ తెస్తే ఇంకోటి చేసేద్దా అని నసపెట్టేటోళ్ళు. ఆయన ఏమప్పా వీళ్ళ కథలకి ఇన్ని రకాలుండాయి. ఏం చేసినా ఏదో ఒకటి పేర్లు ఎప్పటికి ఉంటాయి గదా అనుకుంటున్నా. అలాగే ఒకరోజు పత్రి సారు వస్తూ ఉంటారు గదా! సారు వచ్చి, "రా ఈరోజు మనం వంట చేస్తాం" అని చెప్పి అందరూ ఎంతో మంది చుట్లు దండిగా జనముండారు. అప్పుడు నన్ను పిలిచి, "రా వంట చేద్దాం" అని చెప్పి నిర్మల వాళ్ళ ఇంట్లో, ఇక్కడ నిర్మల సంగనగౌడ అని ఉండేవాళ్ళప్పుడు రాయచూరులో, ఇప్పుడు గుల్బర్గాలో ఉంటారు వాళ్ళు. వాళ్ళ ఇంట్లో సార్ వచ్చినప్పుడు అప్పుడు ఇట్లా చేతులు ఇట్లా అనేది సార్ ఇట్లా చేతులు పెట్టుకొని ఇట్లా అంటారు గదా! అట్లా అనేసి రా పోదాం అని తీసుకెళ్ళి బెండకాయలు కట్ చేపిచ్చడం మా చేతుల్లో. బెండకాయి, కాకరకాయి ఆ 2 ఆ రోజు వండుకొని బెండకాయ ఎట్లా కట్ చేయాలని చెప్పి చూపిస్తారు. ఇట్లా లావుగా, పొడుగ్గా కట్ చేసుకోవాలి. చిన్నగా ఇట్లా చేయరాదు. ఇట్లా చేసి ఒకసారి బాగా తిట్టించుకోండారు రాయచూరులో. అందరూ ఎట్లా తిట్టిండారంటే, వాళ్ళకి అట్లా ఇట్లా కాదు. ఏం చంపేస్తారా మీరు? ఇంతింతే కాయగూర తరిగి చంపేస్తారా దాన్ని? ఖైమా చేస్తారా మీరు దాన్ని? అన్ని ఏమి ఎట్లా తినాలా దీన్ని? అసలది ఏమని తెలుస్తుందా? అది డీప్ ఫ్రై చేస్తారు. అది ఏమని కూడా తెలిసేలేదు అది అట్లా. దాంట్లోకి ఏమంటే అదే నింపేస్తారు మళ్ళా. కొబ్బరంట, ఇంకేమో పుడ్లంట అన్ని నింపేస్తారు కాబట్టి సార్‌కది చూస్తేనే బాగా తిట్లు. ఇట్లా తిట్టించుకుంటారు. ఎప్పుడో ఒకసారి. ఆ తర్వాత తిట్టించుకోలేదు. కానీ ఫస్ట్ టైమ్ వంట చేసినప్పుడైతే ఎందుకు ఈ కలిపి చెప్తా అన్నానంటే, అలా వండరాదు అని సార్ ఇట్లా తిడతారు. ఎలా వండాలని చెప్పి చూపిస్తారు. ఇంత పొడుగ్గా కట్ చేయాలి. మన వేళ్ళు ఇక్కడ ఇట్లా ఉంది కదా లైన్‌లు. కనీసం ఇంతన్నా ఉండాలా. కనీసం ఇంతన్నా ఉండాలి. 2 గాని ఒకటో ఇట్లా పొడుగ్గా చేసుకోవాలి బాగుంటుంది. లావుగా తొరుక్కోవాలి అని సారు చూపిస్తారు. మౌనంలో వండండి. దాన్ని ఒగ్గరణకేసేటప్పుడు ఎట్లా ఎయాలని ఫస్ట్ టైమ్ మేము సాసులు, జీలకర్ర ఇవన్నీ ఏది వేయకుండా శుద్ధ సాత్వికంలో వంటలు వండేది ఫస్ట్ టైమ్ మేము చూసింది. దాంట్లో ఏం లేదు. 4 రకాల ఐటెమ్‌లు ఇంతే. నూనె, ఉప్పు, పసుపు, ఇంగువ ఇవి 3 వేస్తారు. ఆ తర్వాత ఆ క క కాయగూరలు తరిగినటువంటివి వేస్తారు. కలుపుతారు. మూత పెడతారు. ఇలా చేతిలో నీళ్లు తీసుకొని ఇట్లా చిమికిస్తారు. చేతిలో నీళ్లు ఎందుకేయాలంటే మన చేతిలో శక్తి ఉంటుంది కాబట్టి ఇట్లా చిమికిచ్చాలా అని చెప్తారు. అంటే అది డ్రై అయితే ఏమన్నా నీళ్లు కావాలంతే. ఇక మనం ఉప్పు, పసుపు వేసింటాం కదా! ఇలా మూత పెడితే ఏం జరుగుతుందంటే దాంట్లో నీళ్లొస్తాయి. ఉప్పుకి నీళ్లు వస్తాయన్నమాట. అందుకే మూత తీసి నీళ్ళని పడేయరొద్దు. దాంట్లోకే ఎయాలి. అట్లా కలిపి ఓ 2 సార్లు, 3 సార్లు ఇలా కలిపే లోపు ఒకంత కారం పొడి వేస్తారు. ఎర్ర కారం వేసి కలుపుతారు. మంచిగా ఆ కలర్ ఎట్లుండే కలర్ అట్లే గ్రీనిష్ లోనే ఉంటుంది. మనం ఎక్కడ చూడలేదు. అట్లాంటి ఎప్పుడు నేను అందుకే బయట ఎప్పుడు తినేదాన్నే కాదు. ఏమో నాకు ఇష్టమే అయ్యేది కాదు. ఎవరు బెండకాయలు చేస్తే అట్లుంటుంది, ఇట్లుంటుంది అనుకోని తింటారు గానీ దాంట్లో రుచి ఉండలే, శుచి ఉండలే, ఏది ఉండలే. మేము పత్రి సార్ వంటలు తిన్నాక ఇంక అయిపాయే. ఇంక ఆ రోజు నుంచి బెండకాయ అదే. దాంట్లో సాసుల్లే, జీలకర్రలే, కొత్తిమీరలే, కరివేపాకే ఇంతే. ఉప్పు, కారము, పసుపు, ఇంకది ఇంతింత పొడుగ్గా చూసేదానికి అంతే బాగుంటుంది. తింటే అంతే టేస్ట్. అలా చూస్తే ఇది బెండకాయ అని తెలియాల. ఇంతలా కోసుంటాం కాబట్టి తెలుస్తుంది. కలరు అది నల్లగా అయిండలేదు, ఎర్రగా అయింది. చాలా నీట్‌గా స్పష్టంగా ఇలా కరెక్ట్‌గా ఉడకాల. మళ్ళా ఎక్కువ బాగా అది మగ్గితే ఏమైపోతుంది? విడిపోతుంది కదా! విడిపోకూడదు. కరెక్ట్ తక్కువ మగ్గితే రాదు. ఇక్కడికే ఒక రకంగా ఖర్చుకుంటుందన్నమాట. అట్లా ఉండరాదు. సరిగ్గా కావాలి. సరిగ్గా మెత్తగా చేసుకోవాలి. అందుకే లేతగుండే బెండకాయలను తీసుకొచ్చి మంచిగా చేయాలా అని చెప్పి చెప్తారు సార్. ఒకే రకంగా తరగాలి.
మనం చూడండి తరిగేటప్పుడు మైండ్ అటు ఇటు పోతుంది కాబట్టి ఒకటేమో ఒక రకంగా వస్తుంది. ఇంకోటేమో సార్లు అట్లా వచ్చాలి అన్ని ఒకే రకంగా వస్తాయి. నీట్‌గా ఇట్లా పెడుతూ ఉంటే మనం గమనించాలి. గమనించుకుంటూ చేయాలి. సేమ్ కాకరకాయలు గూడా అట్లే చేశాను. రౌండ్‌గా తొరిగి చేశారు. ఫస్ట్ టైమ్ ఇట్లా పొడుగ్గా తొరగలే. రౌండ్ పీసెస్‌లో తొరిగి సేమ్ ఇప్పుడు బెండకాయ ఎట్లా చేశారో అదే రకంగానే ఇంక దానికి ఇంకేం వేయలే. అంతే. నాకు పెద్ద ఖుషి అయిందేమంటే నా కొడుకుకి సాసులు, జీలకర్ర ఏస్తే వాడు తీసి పక్కన పెట్టేవాడు. ఎయకూడదమ్మా దీంట్లోకి ఎయకూడదని చెప్పేవాడు. వాడికింకా చిన్న పిల్లోడు కదా! వాడికేం తెలుస్తుంది ఇట్లాంటివి అని నేను అనుకునేదాన్ని కానీ, వాడికి తెలుసు ఇది అని నాకు తెలీదు. పత్రిసార్లు వంటలు వండాకే సిబ్బో ఈ సాసులు జీలకర్ర వేయకుండా వంటలు వండుతారని మాకు తెలీదు. అప్పుడు నేను నేర్చుకున్నాక నా కొడుకు చాలా ఇష్టంగా తినేవాడు. అమ్మ మా అమ్మ గలీజ్ వంటలు చేస్తుంది లేకపోతే అనేవాడు. అవన్నీ చేస్తే. అవన్నీ ఎయకుండా చేస్తే బాగుందంట వాడికి. ఓహ్! సార్ ఇట్లా వంటలు నేర్పించారా మాకి అని. అప్పుడు నీలాగే చేస్తార్రా సార్ గూడా అని చెప్పి వాడికి వండి పెట్టేదాన్ని. అదే ఫస్ట్ టైమ్ నాకు తెలిసింది. వామ్మో! ఇట్లా చేసేది ఉంటుందా అని చెప్పి. నేను బెంగుళూరులో ఉన్నప్పుడే అప్పటికేనే నేను వెల్లుల్లనేది మానుకొనేసాను. రాఘవరావు సార్ క్లాసులు అక్కడ పిరమిడ్ మాస్టర్‌లకి ట్రైనింగ్ క్లాస్ అని చెప్పినప్పుడు వాళ్ళు ఇవన్నీ చెప్తారు. మా నాన్న చెప్పేవాడు, "మీ ఇంట్లో చాలా తెల్లగడ్డలు వాడతారమ్మా మీరు మానేయండి" అనేవాళ్ళు. మేము గౌరీబిదనూరులో చాలా తక్కువ కానీ వాడేవాళ్ళం గానీ అదే చెప్తే ఇక్కడ శుద్ధ సాత్వికమే ఎక్కువ. అప్పుడప్పుడు వాడేటోళ్ళం గానీ మా అమ్మ చెప్పేది, "ఈ వెల్లుల్లి తింటే చంచలమైతుంది. అందుకే తినరాదని" చెప్పేది. అప్పుడప్పుడు కొద్దిగా ఎక్కడో ఒక దగ్గర వేసేవాళ్ళు కదా! అంతే అలవాటు గాని మాకి ఇన్నిన్ని తినే అలవాట్లు ఎప్పుడు నా పెండ్లయిందో రాయచూరు పక్క చాలా ఇదక్కడంతా కొంచెం ఆంధ్ర స్టైల్ వంటకాలన్నీ. ఆంధ్ర, తెలంగాణ వస్తుంది గాబట్టి ఇక్కడ అట్లా తిని తలంతా ఒక రకంగా అయిపోయేది. ఎందుకయితుందో అవన్నీ మాకు తెలీదప్పుడు ఇవన్నీ. ఏ అందుకే పత్రి సారు తెల్లగడ్డలు తినొద్దండి అని చెప్తారు. ఇవన్నీ వంటకు సంబంధించినవే గదా! ఈరోజు చెప్పుకుందాం. అలా తెల్లగడ్డలు ఎందుకు తినకూడదంటే ఇట్ ఈస్ ఎ బ్రిడ్జ్. శాకాహార కుటుంబంలోకి వచ్చేసిండాయి ఇవన్నీ. ఎందుకంటే శాకాహారులనంతా మాంసాహారులుగా మార్పించే దాని కోసం వాడే ఒక వెజిటబుల్ అంటే ఈ గార్లిక్. దాన్ని వెజిటబుల్ అని కూడా అనేలేదది. అది ఆ లిస్ట్‌లోకే రాదు. అది సాత్విక ఆహారంలోకి మీరు ఏ సాత్విక ఆహారం చూడండి గార్లిక్ రాదు. అది తమో గుణమైన తామసిక్ అంటారంతే. పేరుకి అదేమో ఇంగ్లీష్ పదంలాగా తామసిక్ అని పిలుస్తారు గానీ, వాడకుండా చేసుకుంటారా అంటే చాలా మందికి అది అర్థం కాదు. అందుకే గురువుగారు వాడొద్దండి అని చెప్తారు. అది ఎట్లా అంటే స్పై, స్పై లాగా వర్క్ అయితుందన్నమాట. హ్మ్. ఈవిడు ఒక ఇది పాకిస్తాన్ ఇండియన్ అంబాసిడర్ ఉంటాడు. రాయబారి అంబాసిడర్ పాకిస్తాన్‌లో ఉంటాడు. అతను పాకిస్తాన్‌లోనే ఉంటాడు. కానీ అతను ఇండియన్. అక్కడే పెళ్లి చేసుకొని అక్కడే బిడ్డని కంటాడు. కానీ సమాచారాన్నంతా ఇక్కడికి చేరవేస్తూ ఉంటాడు. కానీ అతను ఇండియన్. కానీ ఉండేది అక్కడే. అట్లే ఇది గార్లిక్ అనేది నాన్ వెజ్. అది నెగెటివ్ కింగ్‌డమ్. నెగెటివ్ కింగ్‌డమ్‌దొచ్చి పాజిటివ్ కింగ్‌డమ్‌లో చేరుకొనేసింది. అది ఇక్కడనే ఉంటుంది. అన్నీ ఇక్కడనే పాజిటివ్ కింగ్‌డమ్‌లో అందరూ వాడుతూ ఉంటారు బాగా. కానీ ఇక్కడే ఉండి, ఇక్కడే బాగా అన్నీ చేసుకొని తినేలాగా అన్నిట్లోకి ఏస్తారు చూడండి. చట్నీ అనొద్దండి, ఊరగాయలు అనొద్దండి, పులుసులకు అనకొద్దండి, పల్యాలు అన్నీ పచ్చడ్లు అన్నిట్లోకి వేస్తే ఇక అక్కడి వాళ్ళు నెగెటివ్ వాళ్ళొచ్చి పాజిటివ్ కింగ్‌డమ్‌లో ఉంటే పాజిటివ్‌నంతా అక్కడ చేరవేస్తుంది. అంటే నెగెటివ్‌లోకి తీసుకెళ్తుందన్నమాట. మాంసాహారంగా మారాలంట. అట్లా ఇది వర్క్ అయితుంది. అందుకే ఈ బ్రిడ్జ్ తీసేయమంటారు గురువుగారు. ఈ గార్లిక్ అనేది మీరు తీసేస్తే ఎక్కడోళ్ళు అక్కడ సరిపోతారన్నమాట. వాళ్ళే ఇక్కడ వచ్చేదానికి మనకి వీలు పడుతుంది. అంటే మారిపోతారు. ఇక్కడ టేస్ట్‌లంటే అవే గదా! తామసిక్‌ని కిందకి ఈడ్చే మసాలాలు. మసాలాలు చూడండి. మసాలా దినుసులంటారు. అవన్నీ రజోతత్వం. తలంతా బరువెక్కుతుంది. దేహమంతా సుస్తయితుంది. ఇవంతా పగులుతాయి ఎక్కువ మసాలాలు తింటే. వాసనలేమో బాగొస్తాయి. కానీ ఆ వాసనకి మనకి ఉండే కాదు. అవింకా ఈ వదులుకుండే వాళ్ళకి ఏం తెలుసదు గానీ,
వదిలిపెట్టిండే వాళ్ళకి తెలుస్తుంది. ఎథరిక్ బాడీ క్లీనింగ్ జరిగేటోళ్ళు ఖచ్చితంగా తినరాదు అది. ఆ! అందుకే సౌత్ ఇండియన్ డిషెస్‌లో మసాలాలు వాడకూడదని సార్ చెప్తారు. నార్త్ ఇండియన్ డిషెస్‌లో ఉంటుంది. కానీ మనం సౌత్ ఇండియాలో ఉండేవాళ్ళం. మనం అట్లా వాడేసుకుంటూ ఉంటాం. కానీ సౌత్ ఇండియాలో వాడే అవసరం లేదు. అక్కడ ఏదో వాళ్ళకి చిలి తట్టుకోలేకపోయి ఎట్లా వాడుకున్నారో అక్కడ కాంబినేషన్‌లు గూడా అంతే. అన్నిట్లోకి టమాటోలు ప్యూరీలు కలిపేస్తూ ఉంటారు. ఆ నార్త్ ఇండియన్ డిషెస్ అంటేనే ఇవంతే. ఎర్రగడ్డలు అంటాం గదా! ఆనియన్స్ టమాటోలు ప్యూరీలు చేసిస్తారు. దాంట్లోకి అన్ని కాయగూరలన్నా ఏస్తారు. లేదంటే ధాన్యాలేస్తారు గదా! దీన్నేమంటారు? శనగలు, పెసళ్ళు అవన్నీ వేసి నార్త్ ఇండియన్ డిషెస్ లాగా చేసేస్తా అంటారు. దాన్నే నంచుకొని తింటారెక్కువ. అదే నార్త్ ఇండియన్ డిషెస్. మనం బఠాణీ కర్రీ అంట, ఇంకోటంట, పాలాకుదంట అన్నీ అట్లా వాళ్ళు అట్లా మన పక్క ఇక్కడ సౌత్ ఇండియన్ డిషెస్‌లో అట్లా చేసేలే. ఏది పడితే అదే అట్లాంటివి ఉండేలేదు. ఇక్కడంతా ఏమున్నా కాయగూరల వంటలే సెపరేట్‌గా ఉంటాయి. కానీ ఆ ప్యూరీలనేది ఎప్పుడొచ్చేసిందో అన్ని గుడ్ కాంబినేషన్, బ్యాడ్ కాంబినేషన్‌లన్నీ వచ్చేస్తాయి. అప్పుడు నాకి ఒకసారి మా ఆయన ఏం చేశాడంటే పత్రి సార్‌తో అన్నాడు. అది అది ఇంకొక రోజేమో. ఈ రో ఇ ఇలా చేసిన రోజు ఒక రోజు వంటలు వండారు సారు. ఇంకొక రోజేమో ఒకరోజు చెప్పారు. మా ఆవిడ ఏదో కొత్తగా నేర్చుకొని అది ఇది కాకరకాయలకి టమాటోలు, ఆనియన్స్ వేసి క క చేస్తుంది అంటే ఇక సారు అయిపాయే ఇంక. సారు చెప్పారు. అది బ్యాడ్ కాంబినేషన్ అని చెప్పారు. అప్పుడు నాకు తెలిసింది. బ్యాడ్ కాంబినేషన్ అనేది ఒకటుంటుందా? అంటే గుడ్ కాంబినేషన్‌లు గూడా ఉంటాయా? మనకి గుడ్ కాంబినేషన్‌లు అంటేనే అవన్నీ ఏం తెలీదు. బ్యాడ్ కాంబినేషన్ అనేది ఒకటుందా? అని చెప్పి అంటే పదాలు అప్పుడు నేను తెలుసుకున్నాను. ఆ రోజు మా మా సార్ చెప్పారు. "నీ వంటకాల్ని నీ పిల్లలు, మీ ఆయన ఎట్లా తింటా ఉండారో ఏమో" అని నాతో వచ్చి అన్నారు. ఏమప్పా సార్ ఇట్లా చెప్తా ఉండారు. ఏంది ఏమో నాకైతే ఏం తెలీదు. ఇట్లా తింటా ఉండారో ఏమో అనేది అనేటోళ్ళు. ఇప్పుడు గూడా మనం ఎన్నో మార్చుకున్నాం కాబట్టి మనకు బాగుంటుంది. లేకపోతే ఇంకా మళ్ళా అదే. చాలా మార్పులొచ్చేసుంటాయి. ఇంకా అప్పుడు నాకి గుడ్ కాంబినేషన్ తెలిసింది. ఎట్లా అంటే సార్ ఏం చేశారు ఒకరోజు బెండే, ఆలు 2 సెపరేట్‌గా పల్లెం చేసి సేమ్ ఇదే రకంగానే చేశారు. ఏది ఏది వేయకుండా చేశారు. వేసినటువంటివి వేరే ఉండాయిలెండి చెప్తా. ఇవి వేయకుండా చేసి మొత్తం సెపరేట్‌గా ఎందుకంటే బెండకాయ కూర చేసే విధానమే వేరంటే తొందరగా అయిపోతుంది. ఆలు ఇంకొంచెం టైం తీసుకుంటుంది. అందుకే 2 సెపరేట్‌గా చేస్తారు. ఒకే బాండ్లీలో చేసినా గూడా సెపరేట్‌గా చేయొచ్చు. దాన్ని తీసి తర్వాత చేసుకోవచ్చు. 2 చేసి తర్వాత 2 కలుపుతుంది. బెండకాయ చేస్తారు, తీసి పక్కన ఆలుకూర చేస్తారు, మళ్ళా బెండకాయ కలిపి మొత్తం మిక్స్ చేసి ఇడిచి ఒకసారి ఇది ఇట్ ఈస్ ఎ గుడ్ కాంబినేషన్. సార్ దగ్గర నేర్చుకుంది ఇది. తర్వాత ఇదే కాకరకాయకి బ్యాళ్ళు నానపెడతారు. బ్యాళ్ళు నానపెట్టి సెపరేట్‌గా అది ఉడికించుకునేదో, లేకపోతే కొద్దిగా ఇట్లా వేయించేదో చేసి ఇడిచి దానికి ఇవన్నీ వేస్తారు. బ్యాళ్ళన్నీ వేస్తారు. దాంట్లో కరేపాకు, క సాసులు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేస్తారు. పసుపు, ఇంగువ మిర్చీలు కాస్త ఇట్లా వంచేసి ఇరిగేసి దాంట్లోకేస్తారు. బాగుంటుంది. దాంట్లోనే బాగా వేగాలి. దాంట్లో బాగా కాకరకాయలు వేగితే తర్వాత బ్యాళ్ళు గూడా సెపరేట్‌గా మనము వేయించి గాని, ఉడికించి గాని పెట్టుకుంటే ఉప్పేసి దాన్ని కలిపి మొత్తం ఇలా కలిపితే మంచి టేస్ట్. కొద్దిగా పైన కొద్దిగా ఎర్ర కారం. మాకేమో బాగా నచ్చేసింది. ఇంకా మా ఇంట్లో ఇవి ఫిక్స్ అయిపోయిండాయి. ఎందుకు వేయలేదు, ఇట్లాంటివి ఎందుకు చేయలేదు అనేవాళ్ళు. ఎప్పుడు ఈ ఈ 2 తెస్తే మాకు భలే విచిత్రం అయ్యేది కదా! ఈ రెండే నేర్పించారు సార్ ఫస్ట్‌కి. నాకది ఆశ్చర్యం. ఈ 2 తెచ్చి ఇదేదో కుదిరిందని చెప్పి నేర్చుకునేవాళ్ళం. తర్వాత శామగడ్డ కూర ఇంకో ఫ్రెండ్ ఇంట్లో చేసేటోళ్ళు. ఆమె ఇంట్లో. ఆమె రాధ అని ఉండేది. ఆమె ఇంట్లో అదే ఈ 4 అక్కడ ఒక దగ్గర నేర్చుకున్నామా. ఇప్పుడిక్కడ వీళ్ళింట్లో శామగడ్డలన్నీ తీసుకొచ్చి దాన్ని బాగా కడగాల. దాంట్లో ఎక్కువ ఇదుంటుంది మన్ను. బాగా తిట్టించుకుండ్రి ఆ రోజు సార్ దగ్గర. సార్‌కి చాలా నీట్‌గా ఉండాలి. అది
బాగా నీట్‌గా కడిగి బాగా ఉడికిస్తారు. ఉడికిచ్చాక నీళ్ళంతా వంచి సేమ్ ఆలుగడ్డల్లాగా ఉంటాయి అవన్నీ. దాంట్లోకి పోస్తా. అవి చిన్నగొస్తాయి షామగడ్డలంటే చాలా ఇంతలా ఇంతే. సరే దాన్నంతా అది చేతిలో పెట్టుకోనికి కూడా కాదు ఇట్లా జారిపోతూ ఉంటుంది. తీస్తా అంటే ఇట్లా. అట్లా అంటుంటుంది దాంట్లో బాగా. మె జిబ్ జిబ్ అంటాం గదా! బెండకాయలో ఎట్లొస్తుంది అట్లా అలా ఇట్లా పెట్టుకుంటే ఇట్లా పడిపోతూ ఉంటది. దాన్ని గట్టిగా పెట్టుకొని అన్నీ తీయాలా. సరిగ్గా తీయకపోతే బాగా తిడతారు సారు. అందరూ తిట్టించుకుంటారు. దాన్ని కట్ చేయాలా. సరిగ్గా చేయాలంటారు నీట్‌గా. సరే అన్నీ చూపించిరి. ఇంక అట్లా చేసిస్తిమి. దాన్ని గూడా అంతే. దానికి కూడా ఏమీ వేయలేదు. ఇంతే ఉప్పు, పసుపు, ఇంగు, కారం అంతే వేసి వేయించి ఇట్లా తినేసేదంతే. ఆలు కూర కూడా ఇట్లా చేస్తారు కదా! వెరైటీ ఎన్ని రకాల ఆలుగడ్డలు చేస్తారు. మేమే 3, 4 రకాలు తిన్నాం కాబట్టి ఎన్ని రకాలైనా అట్లా మనం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏది చెప్పినా గూడా ఇంకా 2, 3 చెప్తాను. నేను ఒకసారి అడిగాను. మా ఇంట్లో పత్రి సార్‌తో వంటలు వండుతారు కదా! వాళ్ళంతా వచ్చినప్పుడు ఆ! సార్‌కే అడిగాను ఒకసారి పత్రి సార్‌కే. సారు కొబ్బరి కొబ్బరి అనగానే హ! అనేసి గట్టిగా అరిచేసారు సారు. అనేసి ఎంత గట్టి సౌండ్ నాకసలు రావడం లేదు ఆ సౌండ్. అంత గట్టిగా అనేసరికి ఇంక అక్కడ ఆగిపోయాను. ఇంకేం అడగలేదు. అప్పుడొచ్చి తనతో చెప్పాను నేను. అసలు సారు కొబ్బరి ఏసేలేదు కదా! ఎంత సింపుల్‌గా చేసుండారు కదా! ఏముంటుంది దీంట్లో అంటే, "అది డామినేషన్ ఫుడ్ కదా మేడం" అన్నారు. వామ్మో! అక్కడేమో బ్యాడ్ కాంబినేషన్ వచ్చింది. ఇక్కడేమో గుడ్ కాంబినేషన్ వచ్చింది. అవును. ఇక్కడేమో డామినేషన్ ఫుడ్ వచ్చింది. డామినేషన్ కాదు మేడం అంటే డామినేషనా? మరి ఆ వెజిటబుల్ టేస్టే రాదు కదా మేడం. కొబ్బరి కంటి టేస్ట్ ఏదన్నా ఉంటుందా? ఇప్పుడు శేంగాలు, పుటాణి పొడులు, నువ్వుల పొడులంటాం. ఇంకా అంతకన్నా మించి టేస్ట్ ఏముంటది? ఇక మీరు అన్ని కాయగూరల్లోకి అవేసేస్తే అవే డామినేట్ చేసేస్తాయి. ఏది తిన్నా నీకు ఈ కాయగూర రుచే రాదు కదా! బెండకాయలోకేస్తే బెండకాయ టేస్ట్ ఎక్కడొస్తుంది ఇంకా? కొబ్బరి టేస్టే వస్తుంది. శేంగాలేస్తే శేంగా పొడి టేస్టే వస్తుంది. ఇంకేమొస్తుంది మేడం డామినేషన్ కదా! అంటే అందుకే అందరూ డామినేట్ అయిపోయిండారు. చూడండి మైండే డామినేట్ చేస్తుంది. ఏది ఉందో అది స్వీకరించాలనేది మనకి చాలా తక్కువ. అంటే అన్ని మిక్స్ చేసి గబగబా గిజిబిజి చేసే అట్లాంటివి ఇక్కడ ఏది లేదు చూడండి. అంత సింపుల్. ఇక అది తెలుసుకున్నాను. ఇంకప్పటి నుంచి మెల్లగా తెలుసుకున్నాను అంతేగాని ఇంకా మా ఇంట్లో అంత మానేది ఇంత మానుకోందే పెద్దది. తెల్లగడ్డలు మానుకోందే పెద్ద కథ. అట్లాంటిది ఏదో అయింది కదా! అంటే ఇంక ఇవన్నీ మా ఇంట్లో ఎప్పుడు కొబ్బరే చెడిపోయేది. ఎప్పుడు, ఎప్పుడు ఆ ఫ్రిడ్జ్‌లో ఏదైనా ఉండేది గానీ, కొబ్బరి మాత్రం ఉండేది. అంటే నేనక్కడ ఇవి నేర్చుకొని చెప్పాలా అనేది అక్కడ నాకే తెలిసింది. 10 సంవత్సరాలు కొబ్బరి. ఎప్పుడు పెడుతున్నా ఎప్పుడు చెడిపోయేదదే. అంటే కొబ్బరి లేకుండా వంటలు చేయడం అనేది అక్కడ నాకు అలవాటయిందనమాట మెల్లిగా ఇక నేను అటువంటి క్లాసే చేసేదాన్ని, అవే చెప్పేదాన్ని. అసలు మర్చిపోయేదాన్ని నేను. వంటింట్లోకి పోతే అన్నీ ఏం మర్చిపోతాను కదా! అసలు ఏమేస్తే ఎక్కువ శాతం కొబ్బరి మర్చిపోయేదాన్ని. అరే! మర్చిపోయానా అని చెప్పి తర్వాత గుర్తు చేసుకునేదాన్ని. ఎప్పుడో తిన్నాక కూడా గుర్తు వంట వండేటప్పుడు కాకుండా మా ఆయన తినేటప్పుడొచ్చి ఇవన్నీ ఏం వేయలేదా ఈరోజు? అరే! మర్చిపోయా. అంటే అట్లా మరివించేసే ప్రకృతి చూడండి. ప్రకృతి మనకెట్లా చేస్తుంది. ఎవరైనా చూస్తే నాకేదో అయ్యింది అనుకుంటారు. లేదంటే ఇంట్లోనో రకరకాలుగా ఆడుకునే వాళ్ళుంటారు చాలా మంది. కానీ అక్కడ ఆ ప్రకృతిని మాకట్లా నేర్పించింది. నేనుగా నేర్చుకోకపోయినా తనే నేర్పించేది నాకు. అలా మర్చిపోయే విధంగా చేసి అన్ని ఏది పడితే అది ఏసేది, ఏది పడితే అది లేకుండేది. ఏం వేస్తాడని నాకే తెలిసేది కాదు. అలా మర్చిపోయి వంటకాలు వండేసేదాన్ని. ఎన్ని విషయాలకి సాంబార్లు చేయని, ఇంకోటి చేయని, పులుసులు అన్నిటికి కొబ్బరి లేకుండా చేసే వంటకం నాకు వచ్చేసిందనమాట. మొత్తం అన్ని చట్నీలు ఏమట్లోకి వేసేదా మెల్లిగా అలవాటయింది. ఒకేసారి ఎక్కడైతుంది, ఆ కొబ్బరి వేస్తేనో అది చెడిపోయి ఉంటుంది. టేస్ట్ అంతా ఎళ్ళిపోయేది. ఇంకా అలా ఒకేసారి ఏది నేర్చుకోలేదు మాస్టర్స్. ఇలా టైం మీద పడుతూ చూడండి అక్కడ అది నేర్చుకున్నా. డామినేట్ ఫుడ్ అనే దాన్ని తెలుసు. ఇక సార్‌తో మా ఇంట్లో వచ్చినప్పుడు అంటే 2015, 16 టైంలో 5 రకాల కాయగూరలు చేశారు సారు.
15లో వచ్చినప్పుడు 5 రకాలు చేస్తేను నాకది పెద్ద పండగ ఇంకా. అన్ని తెచ్చిపెట్టమని చెప్పారు. ముందే ఫోను చేసేసిర్రు. "ఏం సార్ ఏం చేస్తాము?" అంటే, "నువ్వేం చేయొద్దు. అన్ని తెచ్చిపెట్టిండు. నేను చేస్తానొచ్చి" అన్నారు. అమ్మో! సారే చేస్తారంట. అంతవరకు మాకు పని లేదు. ఏం లేదు. ఇలా కూర్చునుండేది. ఎట్లా కూర్చోవాలప్ప దిగులేదు మాకు. మళ్ళా ఏం చేయాలి? సారేమో చెప్పేసిండారు. "ఏది వండరాదు నువ్వు. నేనే వచ్చి వండుతాను" అని. అరె! అయిపోతే 10 కేజీలు, 15 కేజీల రకరకాల అన్ని కాయగూరలు తెప్పించి, అన్ని కడిగి, ఇంక ఆరేసాక అవే టైం పడుతుంది గదా! అవన్నీ చేసి పెట్టినాను. ఇంక సారు బెండకాయలు, ఆలుగడ్డ అయిపాయి కదా! ఇక క్యారెట్ పల్లీలు చేసిరి. క్యారెట్ దాంట్లోకి. ఇంకా బీరకాయ చట్నీ చేసిండారు. బీరకాయ చట్నీ, ఇట్లా బీట్రూటు, ఆహ్, ఆలుగడ్డే, ఆలు కూర అట్లా ఇంకొకటి ఇక సలాడ్ చేపిచ్చుంటారు. మా చేతిలోనే చేపిచ్చారు సలాడ్ అంతా. ఇవన్నీ మనం తెలుసుకున్నాం ఒకసారి. క్యారెట్ అయితే నీట్‌గా కుక్కర్‌లో ఉడికించేసాం. లేదంటే సెపరేట్‌గా చేసుకోవచ్చు. అది మీరు ఇది జనరల్‌గా చెప్తా ఉంటాను. క్లాస్ సార్‌తో చేసిండేది. మీకు కావాల్సినట్లు మీరు చేసుకోవచ్చు అట్లా. ఇక బాగా ఇంత ఉప్పేసి పెట్టేస్తారు సార్. ఉప్పు, నీళ్లు వేసి పెట్టేస్తారా, అది అయిపోగానే ఆనియన్స్ కట్ చేసి ఇంకా దాన్ని తీసి కలిపి పెట్టేది. దాంట్లోకి కావాలంటే మనము ఆవాలు, జీలకర్ర, కరేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు. అంతే తప్ప ఇంకేది వేయలేదు దానికి. పొడులు గాని, ఏది చూడండి ఒక్కటి కూడా లేదు. ఇక బీరకాయ చట్నీ అయితే ఎక్సలెంట్. ఇక అప్పటినుంచి ఇలాగే చేసే ఆ తనీక కూడా అదే ఉండేదన్నమాట. అదే పద్ధతిలో పాటించేది. నూనె, ఆవాలు, జీలకర్ర, కరేపాకు, మెంతులేస్తారు. మెంతులేసిడిచి కొద్దిగా ఒక గిన్నె మెంతులేసిడిచి లావుగా కట్ చేస్తారు. ఇంతింత లావు. ఇంతింతే అసలు బీరకాయలు ఎవరైనా చేస్తే బీరకాయ పల్లిమా అని తెలిసేదే లేదు. అసలది బీరకాయ, క్యాప్సికమ్మా, లేదంటే బీన్స్ ఏది అట్లా వండుతారు వంటకాలు. ఇంతింతే కాయగూరలు కట్ చేసి ఏం తెలీదు. మేమైతే బీరకాయలు చేస్తే ఇంతింతలా ఉంటాయి. ఈసారైతే ఇంతింత లావు. అబ్బబ్బబ్బా! మాకెంత ఖుషి అయితుంది. ఇప్పుడు అటువంటి కాలం గదా! ఆయా కాలాల్లో అవి మనం జేసుకోవాల. లేని టైముల్లో అట్లాంటివి ఇప్పుడు టమాటో కాలంలో లేనప్పుడు టమాటోలు మనం చేయరాదు. టమాటో కాలం ఇప్పుడుంది గాబట్టి, ఇప్పుడు టమాటోలు అట్లా ఆయా టైంలో ఏదేది వస్తుందో అట్లాంటిది మనం చేసుకుంటే బాగుంటుంది. ఆ బీరకాయలు ఇవన్నీ వేసిడిచి కొందరు పచ్చిమిర్చిలేస్తారు. సారేమో ఎండిన కారం ఏస్తారు. అవన్నీ బాగా కలిపి మూత పెట్టి ముక్కాలే ఉడకాలి. ఎక్కువ మెత్తగా కారాదు. చట్నీ గదా! చట్నీ కాబట్టి ముక్కాలయితూ ఉన్నట్లే చల్లగయ్యాక బాగా మనము ఈ ఉప్పేసుకోవచ్చు. రాళ్ళుప్పు కావాలంటే మీద వేసుకోవచ్చు. కొత్తిమీర అన్నీ ఏసి మిక్సీకేస్తాం కదా! అరగబరగా వేయాలి. పూర్తి స్మాష్ లాగా చేసుకోకుండా కొద్దిగా అట్లా అరగబరగా వేసి దాన్ని చేసుకుంటే మంచి రుచిగా మనకి ఉంటుందన్నమాట. ఇది బీరకాయది పచ్చడి. ఇట్లా ఎప్పుడు అదే నున్నగా తిప్పేస్తాం కదా! దానికి ఉండలేదు. కొద్దిగా చేయమనరు సార్ ఇట్లా చెయ్యి అని చెప్పి. ఆ! సరే సార్ అని చెప్పి అట్లా ఇంకా రోట్లో చేసుకునే వాళ్ళదైతే చాలా బాగుంటుంది. అది చిక్కుతూ ఉంటుంది మనకి. ఇంక మామూలుగా అయితే అందరూ వేసేటోళ్ళు శేంగలేస్తారు, నువ్వులేస్తారు, అడగద్దండి కొబ్బరిలేస్తారు. పుటాని పుడులేస్తా. ఇక అవన్నీ డామినేట్ ఫుడ్స్ కాబట్టి అది ఏది వేయకుండా ఇది ఇంతే వేసి చేసేదాన్ని. ఇది బీరకాయది. ఇక ఆలు అయితే మనం మసాలా దోస చేసుకుంటాం కదా! ఆ రకంగా చేసుకోవచ్చు. ఆనియన్స్ ఏసి అవన్నీ ఉడకపెట్టుకొని దాన్ని. ఇంకా లేదంటే ఇంకో రకం అంటే మనం ఇది ఆహ్, వ స ఫ్రై ఇది చేసుకుంటాం కదా! ఆలుగడ్డది ఏమంటారు? ఇంతింత పొడుగ్గా మనము చేస్తాం కదా! ఫింగర్ చిప్స్ లాగా చేస్తాం కదా! అట్లా ఫింగర్ చిప్స్‌లా కానీ ఇంతింత పొడుగు కాకుండా చిన్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఆయిల్‌లో కొంచెం ఫ్రై చేసి ఇట్లా తీసేస్తే సార్‌కి చాలా ఇష్టం అది. అది నేనే దగ్గరుండి అట్లా చేశాను కదా! సార్‌తో పాటు. అది నాకి ఇట్లా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటే ఎట్లుంటుందో అట్లా కనపడేదన్నమాట. షైనింగ్ కనపడితే అమ్మో! సార్ చేస్తాంటే ఇట్లా షైనింగ్ వస్తాంది కదా! ఇది అనుకుని అట్లాగే చూసేదాన్ని. దానికి ఏమేయలే ఉప్పు, కారం వేసుకొని అన్నానికి ఇట్లా కలుపుకొని తినేసారు సార్ అంతే. దాంట్లో ఇంకేం లేదు. అట్లా అదొక రకము. ఇంకా ఇంకా కొన్ని సార్లయితే కొద్దిగా మనమేమంటాం ఉద్ది బ్యాళ్ళంటాం కదా! ఉద్ది బ్యాళ్ళొకటి బాగా ఇట్లా ఏంచిడిసి, ఆలు ఉడికిచ్చిండేది క్యూబ్‌గా కట్ చేసి దాంట్లో చేసుకోవచ్చు. అట్లా
ఆలులో అయితే ఎన్ని రకాలుగానైనా మనము చేసుకోవచ్చు. ఇట్లా క్యాప్సికము, ఆలు కాంబినేషన్‌లో చేసుకుంటే చాలా బాగుంటుంది. క్యాప్సికము, ఆనియన్ను, టమాటో నాకెప్పుడూ ఒక ఇదుండేది. అయ్యో! క్యాప్సికము, టమాటో గుడ్ కాంబినేషనో కాదో చేసుకొని తింటే తెలుస్తుంది గదా! కానీ నేను చేయలేదు. ఇంకా అనుకుంటూనే ఉంటే ఒకరోజు సార్ జేశారు. ఆనియన్ను, క్యాప్సికము, టమాటో. ఆ! నేను వీడియోలో చూసాను దాన్ని. ఓహ్! ఇట్లా జేశారా? సరేలే అని చెప్పి ఇంకా ఆ రోజు దానికైతే మిరియాల పొడి వేశారు ఒకసారి. అట్లా. అంటే ఇట్లా రకరకాలుగా చేసుకోవచ్చు కదా! అని చెప్పి. ఇంకొకటి సలాడ్ జేసిండారు. సలాడ్ అయితే ఎంత బాగుంటుందో. క్యాప్సికము లావుటు కాక సల్పాగుండే క్యాప్సికమ్ కావాలి. లేతవి సల్పాగా ఉంటాయి గదా! అట్లాంటివి. అంటే ఇంత లావుండేది కాదు. చాలా నైస్‌గా ఉండే అట్లాంటి అదో గ్రీన్ కలర్‌లో లైట్ గ్రీన్‌లో ఉంటుంది గదా! అట్లా క్యాప్సికము చిన్నగుండేటివి. ఇంతింతే ఉంటాయి గదా! అట్లాంటి క్యాప్సికమ్ తీసుకోవాలి. లైట్ గ్రీన్ మళ్ళా డార్క్ గ్రీన్‌లో చిన్నగుండే క్యాప్సికమ్‌లు కావు. లైట్ గ్రీన్‌లో ఇంతింతొస్తాయి గదా! అవి తీసుకొని రావాల. దోసకాయ, క్యాప్సికము, ఆనియన్సు, టమాటోస్ ఇవిన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. కావాలంటే దాంట్లో ఒక క్యారెట్ గూడా వేసుకోవచ్చు. ఆ రోజు మేము వేసున్నామో లేదో నాకు గుర్తులేదు. ఇవిన్ని కట్ చేసుకొని, దానికి మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసము ఇవన్నీ వేసి కలిపేది. దాంట్లో కొద్దిగా ఇది గూడా అల్లం, అల్లం తురిమి వేయాలి. ఆహ్, ఇవన్నీ వేసి కలిపి కొత్తిమీరి ఇది పుదీనా, పుదీనా మర్చిపోయాను గదా! పుదీనా. ఇవి చూడండి. క్యాప్సికము, దోసకాయ, ఆనియన్ను, టమాటో అన్ని చిన్నగా తరగాలి మళ్ళా చూడండి. ఇక్కడ చిన్నగా ఇక్కడ ఇంతలాగా తొరికితే సలాడ్ అనేలేము. ఒక తీసుకొని తిన్నప్పుడు ఇంత లావు తొరుక్కోవచ్చు. కానీ మిక్స్‌డ్ సలాడ్ కాబట్టి అన్ని చిన్నగా తొరుక్కొని అల్లం గూడా తొరిగేసాను. తురమొచ్చు లేదంటే తరిగేస్తే బాగుంటుంది. మధ్యలో చిక్కుతుంది కాబట్టి మస్తుగా ఉంటుంది. కొత్తంబరి, పుదీనా, నిమ్మరసము. తర్వాత కొద్దిగా ఉప్పు, మిరియాలు ఇవన్నీ వేసి మొత్తంగా కలిపి దాన్ని ఆహ్, తే సైడ్‌కి తింటారు. లేదంటే చపాతీ, రొట్టి ఇట్లాంటివి తింటే చాలా బావుంటది. ఇది సార్ దగ్గర నేర్చుకున్నాం కదా! ఎక్కడ పెళ్ళినా ఆ సా ఆహ్, ఆ టైంలో అందరూ ఇవే చేసేటోళ్ళు. అంటే సార్ ఎక్కడ వెళ్ళినా ఒక్కొక్క దగ్గర అందరికి ఇవే నేర్పించి వచ్చారన్నమాట. అంటే వసుదైక కుటుంబకం ఎట్లుంది చూడండి. అందరికి అన్ని నేర్చుకుంటే వాళ్ళ ఊర్లో మీ ఊర్లో ఏం చేస్తారు? మీ ఊర్లో ఏం చేస్తారంటే అక్కడ కడతాల్లో గూడా ఇదే చేసిండ్రు. అమ్మో! మనకు నేర్పించిండు అట్లాంటిదే కడతాల్లో గూడా చేసిండ్రు. ఇంత చేసి ఇంతింత పెద్ద ఓయబ్బా! ఇంత పెద్దది చేయాలంటే ఎంత కట్ చేయాలా? ఎంతమందికి? అంత బాగా చేసి అది నీళ్లొచ్చేస్తుంది తొందరగా. మనం లాస్ట్‌లో కలపాలా అట్లా వడ్డించాలి. బాగా నీళ్లుంటుంది. ఉప్పు వేయగానే. చూడండి ఇట్లా సార్‌తో పాటు ఉండి నేర్చుకున్నాను. ఇంక అప్పటినుంచి మీద అన్ని వేయడం మానుకున్నాను. ఇది గూడా అంతే. వంకాయ గూడా నేను సెపరేట్‌గానే చేసుకుంటాను. నాకిష్టము. వంకాయకి ఏది ఏయకున్నట్ల ఇది ఇంతే చేసుకోవడం. ఇంకా వంకాయ, టమాటో ఏసి చేసుకుంటాం కదా! అది బావుంటుంది. దాంట్లోకి కరివేపాకు, కొత్తిమీరి అన్నీ వేసుకొని ఇంకిట్లా చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. వంకాయ, టమాటో దాని కాంబినేషన్ కూడా. ఆ! బాగుంటుంది. పప్పులు చేసుకోవచ్చు. ఇట్లా రకరకాలుగా బ్యాళ్ళల్లోకి బీరకాయ పప్పు చేసుకోవచ్చు. టమాటో పప్పు చేసుకోవచ్చు. ఇట్లా రకరకాలుగా పప్పులు ఆకుకూరలు వేసి చేసుకోవచ్చు. చూడండి ఆకుకూరలకి టమాటోలు మిక్స్ చేయొద్దండి అంటారు. అందుకే పాలాకు, టమాటో మిక్స్ చేయొద్దు. యాక్చువల్లీ దాంట్లోనే ఎక్కువ పులుపు ఐటెమ్ ఉంటుంది. దానికి ఇవన్నీ అవసరమే లేదు. ఇట్ ఈస్ ఎ బ్యాడ్ కాంబినేషన్ అని గూడా చెప్తాను. అట్లా కొన్ని మనకు మనమే తెలుసుకోవాలా. కొన్ని అపురూపంగా తింటాంలే ఏమైతుంది అనుకోని తినేటోళ్ళు గూడా ఉంటారు గదా! ఇంక చేసేటోళ్ళు. ఇవిన్ని తెలుసుకొని, ఇవిన్ని ఆచరణలో పెట్టే లోపల మనకి ఎంత ప్రచారం చేస్తే ఇవి జరుగుతాయి. నేను ఇప్పటికీ ఎన్ని దగ్గరలో చూస్తాను కదా! మసాలాలు లేకుండా వంటలు వండేయడం చాలా తక్కువ. లేదంటే కారమైనా ఎక్కువ వేసేస్తారు దండిగా. ఇక తింటే కారం టేస్ట్ మనకు కారం అనేది టేస్ట్ కాదు గదా! కారం రాకూడదు. కాయగూర రుచే రావాలి. దానికి ఉప్పు
కొద్దిగా కారం లైట్ గా అంటిండాలి. అది మిక్స్డ్ గా మన కాయగూర తింటే కాయగూర రుచి రావాలి. ఇలా ఇలా దాన్ని మనం తింటూ ఉన్నప్పుడు అది తెలియాల మనకి ఏది తింటూ ఉన్నాం అసలు. అట్లా చేసుకోవాలి. బీన్స్ అంతే ఇంత ఇంత పొడుగా కట్ చేస్తే తెలుస్తుంది మనకి. క్యారెట్ అంతే ఇలా క్యూబ్స్ లాగా చేసుకోవాలి. బాగా ఇలా పెద్దగా చేసుకుంటే అప్పుడు ఆనియన్స్, క్యారెట్ 2 పల్యం చేస్తే లేదంటే బీన్స్, క్యారెట్ కలగలిపి పల్యం చేసుకుంటారు. బాగుంటుంది. అప్పుడు మనం అన్ని ఏసుకోరాదని కాదు. అన్ని ఇన్ని రోజులు అన్ని ఏసే చేసినారు. ఇప్పుడు ఏయకుండా చేసుకుంటే ఎట్లా ఉంటుందని మీరు చూసుకోవాలి. అట్లా రకరకాలుగా చేసుకోవచ్చు. ఇంక వంకాయ అంటే గుత్తొంకాయలంట, అవంట ఇవంట ఎక్కువ ఉంటాయి కదా! ఇంక అవన్నీ మనకు మామూలుగా వస్తాయి కాబట్టి, ఏది వేయకుండా బరే వంకాయ తింటే ఎట్లుంటుందో దాని టేస్ట్ మీరు చూడండి. మీకి మీకు నచ్చితే అట్లాంటివి అప్పుడప్పుడు చేసుకోండి. లేదంటే మీ ఇష్టం. నాకైతే హ్మ్. ఏది వేయకుండా చేసుకోవాల. క్యాబేజ్ అంతే. చాలా మంది మిక్సీలకేసిస్తారు క్యాబేజ్. ఆ క్యాబేజ్ అని అసలు తెలిసేదే లేదు. అది తురిమి అబ్బా! ఇంకా దాన్ని పిచ్చ పిచ్చలాగా చేసి పెట్టింటారు. క్యాబేజ్ గురించి క్లాస్ చెప్పినప్పుడైతే ఎంతమంది నేర్చుకున్నారో. మీరు చెప్పింది నిజం మేడం అనేటోళ్ళు. ఎందుకంటే నేను అన్ని వెజిటబుల్స్ చూపిచ్చి చెప్పేదాన్ని అన్ని. కాయగూరలంతా వీడియోలు చేసుంటాను కదా! ఆ వీడియోలన్నీ చూపిచ్చేదాన్ని. అట్లాంటివన్నీ చూపిచ్చే లోపల నిజం అనుకునే బాగా క్యాబేజ్ కట్ చేయాలన్నమాట. తరగాలి ఇట్లా చాకుతోనైనా తరగండి. లేకుంటే సలపాగానే తరగండి. పొడుగ్గా తరగండి. కొద్దిగా పొడుగ్గా తరిగితే మీకేమైతుంది అది ఈ క్యాబేజ్ అని తెలుస్తుంది. ఏది కాయగూర అని తెలిసేదే లేదు. మా రైతుల్లో కొంతమంది వంటలు వండుతారు. యావ్ కాయగూర అని తెలిసేదే లేదు. అట్లా ఏది అని అడగాల. క్యాప్సికమ్ అని అడగాల, బీన్స్ అని అడగాల, లేదంటే ఇంకొకటని అడగాల, బీరకాయ అని అడగాలి. ఏమని అడుగుతారు? అట్లా ఏం చేసింటారని గూడా మనకి తెలిసింది కదా! అట్లా వండుతారు. ఇంకా చోళేకాయ అంటారు. చోళేకాయకి మీరేమంటారు? అట్లాంటివి అన్నీ ఉంటాయి గదా! అవన్నీ. అలా మట్టికాయలంటారు. ఆ! మట్టికాయలని అంటారు. చలకాలని అంటారు. ఆ! 2 అంటారు గోరికాయ. మనం. గోరికాయ అంటారు. ఇట్లా పొడుగ్గా చేసుకోవాలి. ఇప్పుడు ఆడ చేసుకుంటే అది ఏమని తెలుసు. పూర్తి ఇంతే చేస్తే మీ పిల్లలకి గూడా తెలుసు. అందుకే దీన్ని ధ్యాన మాతృత్వం అంటారు. గర్భంలో ఉన్నప్పుడే శిశువుకి ఇవన్నీ బోధించాలి. చూడండి నా కూతురు ఎస్ఎస్‌వై మెడిటేషన్‌కే వచ్చింది కాబట్టి అన్నీ అక్కడ నేను నేర్చుకున్నాను. నాకు రూల్స్ లేవంట యాక్చువల్లీ గర్భిణీ స్త్రీకి. నాకైతే అవన్నీ తెలీదు కాబట్టి నేను అందరిలాగానే ఉండేదాన్ని. అందరికి ఏం రూల్స్‌లు పాటిస్తారో నేను గూడా అటువంటి పాటించుకొనే నేను వచ్చేసాను కాబట్టి నేను మంచిగా అవన్నీ తిన్నాను. అక్కడ ఏమిస్తే అది తిన్నాను. కానీ కడుపు నిండేది కాదు. మనకి నమిలి నమిలి ఇక్కడ ద నొప్పిస్తాయి. దవడలన్నీ నొప్పిస్తాయి. ఎందుకంటే పచ్చి కాయగూరలు తింటాం గదా! మనకు అలవాటు లేదు. అందుకే పచ్చిది తినండి అని. దోసకాయలు గాని, క్యారెట్‌లు గాని అన్ని కాయగూరలు పచ్చివి తింటారు. అక్కడ అన్ని పెడతారు. అబ్బో! మనకు తినేకి కాదు గానీ అందుకే అందరూ ఎస్ఎస్‌వై చేయాల. నిజంగా వాళ్ళు చాలా నేర్పిస్తారు. అది మనకి ఒరిజినల్ రుచి, ఒరిజినల్ టేస్ట్ అనేది ఎట్లా ఉంటుందో మనకి తెలుస్తుంది. ఇప్పుడైతే ఇంకా ఔషధాల్లో రసాయనిక గుబ్రాలన్నీ వాడేదాని కోసము ఇంకా మంచి రుచి అనేది ఆ కాయగూరల్లోనూ లేదు. నిజంగా దాన్నేమో ఆర్గానిక్ అంటారు గదా! ఆర్గానిక్‌లో పంట పండినప్పుడు మనకి అక్కడ వండితే ఎక్కడెక్కడి వరకో వాసనలొచ్చేది. ఇప్పుడు అట్లాంటివి ఇప్పుడు ఏమున్నా వెల్లుల్లి ఒకటే వాసన. అప్పుడే మా ఇంటి దగ్గర వెల్లుల్లొచ్చేస్తా. హ్మ్. తగ్గిందంటే రేటొచ్చేస్తా అంటే ఇంకా కిటికీలన్నీ ఎసేసుకోవాలి అట్లుంటుంది. ఆ వాసనొచ్చేంటే అసలు కండ్లంతా నొప్పైతుంది. తలంతా ఇక్కడ బరువైతుంది. చూడండి ఇదే మనకి ఎందుకంటే మనమే చేసింటాం ఏదో ఒకటిగా. గత జన్మలో మనం ఇలాగే ఉంటాం. చేసుకుంటూ ఉంటాం. ఎంతో మందికి బాధ పెట్టి ఉంటాం. ఇప్పుడు మనకు అవన్నీ మనం తట్టుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ పోవాలి. బీట్రూట్ చేసిండ్రు సార్ ఇక ఏం వేయలే ఇన్నే వేస్తే ఒక్కొక్కసారి ఇదేస్తారు. అది ఉద్ది బ్యాళ్ళు ఒకటి వేసి చేసేది. లేకపోతే ఏది లేదు. ఉప్పు, పసుపు, ఇంగు, కారం బీట్రూట్ ఉడికిచ్చేసి క్యూబ్స్ లాగా కత్తిరించుకోవాలి. నీట్‌గా బీట్రూట్ అని బాగా మంచిగా తెలియాలి. లేదంటే అది ఆ కలరే అట్లా ఉంటుంది కాబట్టి బాగా తెలుస్తుంది. ఇట్లా తీసుకొని తింటే తినేలాగుండాలి. అందుకే సార్ అన్నం ఇంతే పెట్టుకుంటాం. ఇట్లా చపాతీ అంతే ఒకటే పెట్టుకుంటారు. కాయగూరలు ఇట్లా ఇన్నుంటాయి. రకరకాలుగా ఉంటాయి. ఆ చపాతీ కొంచెమే తీసుకుంటారు. కాయగూర బాగా తీసుకొని ఇట్లా తింటారు. ఇట్లా తినాలి. ఇట్లా కొంచెం ఇలా ఈ ఒక వేలు ఇట్లా వెనక్కొచ్చేస్తుంది. తానుగానే వస్తాయి. అంతే అంత నీట్‌గా తినాలని.
తినేటప్పుడు అన్ని వేళ్ళు తురుక్కుంటే ఎట్లయితుంది? మనం ఇట్లా తింటా అంటే కొంచెం తీసుకునేది పోతుంది లోపలికి. ఇట్లా రకరకాలుగా తినే దాంట్లో గూడా ఎంతో గలాటాలు చేసుకొని వంటలు వండేది. ఇవన్నీ నిజంగా పోవాలి. సార్ చెప్పేవాళ్ళు. వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకున్నారంట ఇవన్నీ. మౌనంగా వంటలు వండాలంటారు. అసలు వంటింట్లోకి ఎవరిని పడితే వాళ్ళని పిలిచేవాళ్ళు కాదు. ముందైతే మడితో వంటలు వండేవాళ్ళంటారు. మడి, ముట్టు, మైలు అంటారు గదా! ఇంకా ఇలా డ్రెస్ మీద నీళ్ళు వేసేసుకుంటారు. ఇంకా తడి బట్టలతోనే వంటలు వండుతారు. అంటే ఆ తడి ఆరిపోయే లోపల వంటలు వండేసేయాలి. ఎందుకంటే ఆ తడి ఉంటే మన శరీరం మీద ఇంకా బట్టల మీద తడి ఉంటుంది గాబట్టి నీళ్ళలో ఉన్నప్పుడు ఆర ఉండదు. ఆర ఉంటేనే గదా మన లోపల ఎమోషన్స్ ఉండేది. ఆరానే లేకుంటే ఎమోషన్స్ ఉండవు గదా! అలా ఆరా లేకుండా వంటలు వండేస్తారు. అంటే అప్పట్లో అందుకే సెపరేట్‌గా మంచి నీళ్ళలో పిండుకొని బట్టలు ఆరేసేవాళ్ళు. అది వేసుకొని వంటలు వండేవాళ్ళు. అలా నీళ్ళు అలా పోసుకొనేసేవాళ్ళు. అది ఆరే లోపలే 1 అవర్, 2 అవర్స్ లోపల వంటలు అందుకే అయినంత పొద్దున్నే వంటలు వండండి అని చెప్తాను. మనం ఇప్పుడు రోజంతా వండుకున్న ధ్యానం చేసి వంటలు చేయండి. స్టార్స్ పెరుగుతాయన్నమాట. 5 స్టార్, 10 స్టార్, 15 స్టార్స్, 20 స్టార్ అనేవాళ్ళు. నాకప్పట్లో ఏం జెప్తారో 5 స్టార్ హోటల్స్ అయితే విన్నాం కదా! 3 స్టార్ విన్నాం. ఇదేం 10 స్టార్, 15 స్టార్‌లు ఎట్లొస్తాయనుకో యమ్మ ఎన్ని సంవత్సరాలకు తెలిసింది మాకి. 5 స్టార్, 10 స్టార్, 15 స్టార్, 20 స్టార్ అంటేను అసలు ఇవన్నీ స్టార్‌లంటే ఇన్నే ఉంటాయి గదా! ఇన్ని స్టార్‌లుంటాయా? ఆహ్, అంటే అన్ని స్టార్స్ ఉంటాయి. అంత తలకాయ లేదు మనకి. అన్ని ఎక్కాలన్నమాట. 20 స్టార్స్ చూడండి. 20 స్టార్స్ అంటే ఇంకెంత అందం ఉంటుంది ఆ వంటల్లో. ఇంకెంత శక్తి ఉంటుంది. సార్ అందుకే వచ్చి రాగానే ఏమేం జేసినారు అని చెప్పి అన్ని తట్లన్నీ తీసిచ్చి నీట్‌గా ఇట్లా దృష్టి వేసేవాళ్ళు. ఎంతో అహంకారంతో వంటలు వండుతారు. లేదంటే అజ్ఞానంతో వంటలు వండుతారు. మాట్లాడుకుంటూ లేదంటే ఆలోచనలు చేస్తూ, డామినేషన్‌లు చేసుకుంటూ, నా వంటలే తినాలని చెప్పి ఒకసారయితే మా వంటలే తినాలని చెప్పి మా మా ఊర్లో చేసిండారు. లేదు సార్ చేసిండేదే తినాలిలే మేమెప్పుడు. మేము చేసిండేదే తినాలంటాం. ఇగ అట్లా రకరకాలుగా ఉంటారు. జనాలు వెరైటీ మిరమిడ మాస్టర్లు. ఈసారి లేదు. బాగా కొబ్బరి, గసాలు అన్నీ ఏసి క్యాప్సికమ్ పల్లిం చేసి పెట్టేసిండారు. లేదు ఇదే తినాలా సార్ ఈరోజని. అరే! సార్‌కే బాగా తింటేస్తా. ఇంకా ఆ! సారొచ్చి రాగానే చూపిస్తే అమ్మా అనుకోని, సార్ ఈరోజు బెండకాయతో ఇది ఆలు కూర అట్లాంటివి వండుతామా సార్ అంటే, వీళ్ళు ఎవరు తినిండ్లేదు సార్ మీ వంటలు అంటే, అవునా! ఇంక అప్పటికి వాళ్ళు ఆపేసారు. సార్ ఏదో వండుతారంట అనగానే ఇంక అప్పటికప్పుడు ఇంత ఆలుగడ్డలు 2 కేజీల ఆలుగడ్డలు తెచ్చి దాన్ని వంటలు వండి ఇంక దాన్ని తిన్నామన్నమాట. అప్పుడు సార్ వడ్డించి, "ఇది కూడా తినండి సార్ మేము చేసినామంటారు వాళ్ళు." వడ్డించి పాపం అది అట్లా సార్‌కే సవాల్‌గా పాపం ఎంత తట్టుకోవాలో మంత్రి సార్. ఎన్ని రెట్లు సార్‌కి వంటలు చేస్తే తినే బుద్ధి కాదంట. ఆ మనస్సు అవన్నీ ఎట్లా పడితే అట్లుంటాయి. అందుకే అవన్నీ తినే కాక సార్ చేసినారు. ఆ బుద్ధుడి చేతుల్లో వంటలు తినే భాగ్యం ఇంకా అతనికప్పుడు సుస్తనేలే, ఇంకోటనేలే అన్నీ వండి పెట్టి తినే అట్లాంటివి. ఏమో మా భాగ్యం మావన్నీ మేము జేసినవన్నీ తినిండరు సార్. అన్ని తినిండరు. మాకు గూడా అన్ని వండి పెట్టిండ్రు. అది. మాకి ఇంకంటే పొద్దున్నంటే ఇంకేం జేస్తారు? ఇడ్లీ, వడ, సాంబార్, పూరి, కాయగూర ఫస్ట్ టైమ్ అయితే మేము పూరీలు జేసిండ్రు అప్పుడు. వడ, సాంబార్‌లన్నీ జేసి ఎప్పటికి కంపల్సరీగా వడ, సాంబార్‌లు, ఇడ్లీలు ఎప్పుడు ఇవే ఉంటాయి. పెసరట్టు గాని, దోసలు ఇప్పటికుంటాయి గాబట్టి, దోసలు గూడా చాలా ఖుషి పడేవాళ్ళు. వస్తే కంపల్సరీ దోసలు అట్లాంటివన్నీ చేసుకొనొస్తే రాయచూరుకొస్తే ఎప్పటికి దోసలుంటాయని చెప్పి సార్‌తో పాటు వచ్చిండేవాళ్ళంతా ఖుషి అయ్యేవాళ్ళు. అంటే అవి ఎప్పటికి అట్లా రెడీ చేసి పెట్టుకొనుండేవాళ్ళు. ఎంతో మందొస్తూ ఉంటారు గదా! అందరు రకరకాలుగా వేసిస్తే అంటే మనకి ఒదగాలి కదా! ఒకటే ఇట్లా ఎన్ని చేసేకి అట్లా ఉండే సార్ వస్తారంటే ఊరికే కాదు. ఒక 30 మంది ఉంటారు సరిగ్గా. అంతమంది కనీసం అంటేను 20 మంది లేకుండా ఉండలేదు. ఇప్పుడైతే ఒక కార్యక్రమం అంటే 100 మంది లెక్క. అప్పటికే ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు 25 మంది. ఇంకా ఆయా ఊరు పిరమిడ్ మాస్టర్‌లు లెక్క అంతే. మనకింకా ఎవరికేం తెలీదు ఫస్ట్ టైమ్ ఇంకా అంటేనే 25 లెక్క.
ఇంక రెండోసారి అయ్యే లోపల ఇక 30, 40, 50 మామూలు అయిపోయాయి. ఇంకా తర్వాత అయితే ఇంక 100 లెక్కొచ్చేసింది. ఇక చూడండి సార్‌తో పాటుండి ఇలా వంటలు వండడం, చేయడం. ఇంక నేను ఇలా అందరికి ఇప్పుడు మీరు చెప్పిద్రి గదా! నేను తినలేదని జెప్పి, ఇట్లా ఎంతో మందికి తినాలనుంటుంది. ఇక నాకు గూడా వండి పెట్టాలన్న అది కాదు. అది కాలేదింక. ఇంక కాకుండేసరికి నాకు నేను చేసే వరకు జేసి, ఇంకా ఇలాగే ఉంటే అయ్యలేదని, ఇంకా వీడియోస్ అన్నీ చేసేకి స్టార్ట్ జేస్తిమి. కరోనా పీరియడ్ ఒచ్చే గదా! ఆ టైంలో. ఇంకా మా పిల్లోళ్ళకి చెప్పి ఒక్కొక్కటే చేపిస్తున్నా. అప్పుడు ఎంతో సహనం ఉంటేనే వీడియోలు తీసేకబ్బో! లేకపోతే ఇంట్లో వాళ్ళు మేము తీసెళ్దాం. అందుకే వాళ్ళతో కూడా మెల్లిగా మాట్లాడుకొని, తీపిచ్చుకొని, వీడియోలు చేసి, మెల్లగా మనకి ఎట్లొస్తే అట్లా తీసేటోళ్ళం. ఎట్లా పిచ్చి పిచ్చిగా అంతా తీసేది ఫస్ట్‌కి. ఏం తెలీదు. అట్లా పెట్టేసేది అంతే. ఎట్లొస్తే అట్లా పెట్టి తర్వాత మెల్లిగా అట్లా తీరాదు. మెల్లిగా అన్నీ నేర్చుకునేటోళ్ళు. ఇంకేంది మనకెట్లొస్తే అట్లే చేయాలి అంతే. ఫస్ట్‌లో ఎట్లా పడితే అట్లుండాయి. అందరివి అంతే. అందరు ఏదొస్తే అది చేసేస్తారు రూమ్‌లో, యూట్యూబ్‌లో. తర్వాత అన్నీ మెల్లగా అన్నీ నేర్చుకొని చేయగా ఎక్స్‌పీరియన్స్ అయిందనమాట. అందుకే మొదట్లో చేసిండే కొన్ని నేను కొద్దిగా అక్కడ మసాలాల ఐటెమ్స్ వాడిండేది గూడా ఉంది. ఎందుకంటే అప్పుడింకా నేను మానుకోలేదు. పూర్తిగా మానుకోలేదు. 100% మానుకోలేదు. ఇప్పుడైతే నేనింకా అస్సలు 100 వద్దునే వద్దని మానేసుకోవడానికి. ఇప్పుడు నాకు తింటేనే చాలా టఫ్. ఇక్కడంతా మంటుతుంది. అలాంటి వెక్కిళ్ళొస్తాయి, మంటుతుంది, కారం ఎక్కువైతే ఇవన్నీ నా ఎక్స్‌పీరియన్స్‌లోనే వచ్చినాయి కాబట్టి నేనందుకే అంత బాగా చెప్పగలిగాను అట్లాంటి. ఇంక నాకెవరికీ చేసి పెట్టేకి కూడా చాతయ్యేది కాదు ఆ సమయంలో. అందుకే వీడియోస్ తీసేస్తే ఎంతో మంది నేర్చుకుంటారు కదా! అని తీసి పెడితే చాలా రెస్పాండొచ్చేది. ఫుడ్డు అంటనే నాకే చెప్పేవాళ్ళు. ఎన్ని క్లాసెసో తెలుగులో చేసినాము, కన్నడలో చేసినాం, కర్ణాటకలో అయితే ఫస్ట్ వాళ్ళు ఏ మండలం పెట్టినా నాకైతే ఫుడ్ గురించి ఇచ్చేసేటోళ్ళు. స్వాధ్యాయం ఉంటుంది, అనుభవాలుంటాయి, ఇంకా ఏదైనా టాపిక్‌లిస్తే చెప్తా. అన్నీ వస్తాయి. వద్దులే నీది ఫుడ్డే ఉన్నయి. నీది ఫుడ్డే అన్ని జూమ్ వాళ్ళును ఫుడ్డే ఉన్నాయి. నీది ఫుడ్ వంటల గురించి జెప్పు నువ్వు. వంటకాల గురించి జెప్పు. ఆహారం ప్రాముఖ్యత చెప్పు అని చెప్పించుకునేవాళ్ళు. అట్లా అన్ని సెషన్‌ల్లోనూ అదే. చెప్పి అలవాటయ్యి ఎన్నెన్నో ఇంకా వెరైటీగా చెప్పేకి స్టార్ట్ చేస్తే, ఇవిన్నటుండయా? ఇన్ని క్లాసులొస్తాయి. ఒక క్లాస్ నీకు సరిపోయలేదు. ఒక 2, 3 అని చెప్పి 2, 3 క్లాసులు తీసుకో. తర్వాత ఇంకా ఇన్నుండాయా అని చెప్పి నాకే తెలీదు గానీ ఎన్ని క్లాసులకో నాకు ఒక వారం ఇస్తేను చెప్పొచ్చేమో అన్ని విషయాలు చెప్పేదాన్ని ఆహారం గురించి తెలుసుకుని. అంటే నాకు తెలిసిందైతే చాలా కొద్దిగా. అట్లాంటి దాంట్లో ఇన్ని చెప్తే ఇంక నిజంగా తెలుసుకునే కొద్దీ ఎంత ఉంటుందని తెలిసింది. సూపర్బమ్మా! నోటి మాట రాకుంది నాకైతే. మేము కూడా కరోనా టైంలో సార్ చేసినవి 2, 3 నేర్చుకొని అవి రిపీట్ చేసుకుంటున్నాము. కానీ ఇన్ని రకాలుగా అంటే ఈ విధంగా చేస్తారు సార్ అన్న విషయం అయితే నిజంగా తెలీదు. సో, మరి మీరన్నట్టుగా నాకు కూడా పర్సనల్‌గా పంపించండి. మేము కూడా ఇంట్లో అవి ట్రై చేసుకుంటాము తప్పకుండా. మేము మారడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే ఆహారం అనేది చాలా చాలా ముఖ్యం. నేను కూడా ధ్యానంలోకొచ్చాకనే ఆ విషయం తెలిసొచ్చింది. ఆహారం యొక్క ప్రాముఖ్యత, ఆహారం యొక్క ప్రభావం మన పైన ఎలా ఉంటుంది? ఇంత ప్రభావం ఉంటుందా అనేది ధ్యాన మార్గంలోకొచ్చాక, మన మాస్టర్స్ క్లాస్ విన్నాక, పత్రి సార్ చేతి వంట జస్ట్ ఒక్కసారేమో తిన్నామంతే. ఇక్కడ కర్నూలుకొచ్చినప్పుడేమో చేశారు. వడ్డించడం అయితే ఎక్కువ సార్లు, చాలా సార్లు వడ్డించారు. ఆ చేత్తో అయితే వడ్డించుకున్నాము. తిన్నాం కానీ చేసింది మటుకు ఒక్కసారే. చేశారేమో చాలా సార్లు బట్ మాకందిందైతే ఒక్కసారే. సో, అది ఎలా ఉంటుంది? అది ఎంత రుచి అందరూ ఇష్టంగా తింటారు ఇంట్లో. ఆ కరోనా టైంలో మేము నేర్చుకున్న 2, 3 వంటలు ఊరికే నేను అవే రిపీట్ చేస్తుంటా. సార్ తెలుసు. కట్ ఏమేం చేసిందైతే చేసుకుంటారు? కట్ చేశాం. మునక్కాడలు ఏమేం ఫ్రై చేస్తారు నేర్చుకున్నారు? సార్. ఆ! మునక్కాడలుంటాయి గదండీ! ఆ! ఆ! మునక్కాడలు హ్మ్. అది ఫ్రై చేస్తారు. బీన్స్ అలాగే ఫ్రై చేస్తారు బీన్స్. సారు. ఆ! సో, ఇంకా ఏదో సంథింగ్ ఉంది. అన్నీ ఇప్పుడు నేను కూడా కూరగాయలెక్కువ పొడుగు కట్ చేయడం నేర్చుకున్నాను. ఇంతకుముందు చిన్నగా కట్ చేసేదాన్ని. సో, అలా అవి అప్పుడు కరోనా టైంలో మాధవి గారు చేశారు మేడం గారు. సో, అప్పుడవి ఆహ్, ఆ వంటలవన్నీ కూడా మేమింకా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలబ్బా అని ఆలోచించేదాన్ని తెలీదు.
మాధవి గారివి కూడా కొన్నే వచ్చాయి. బట్ ఇంకా తెలీదు. సో, ఇప్పుడు మీరు మాకు దక్కారు. ఎలా మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవచ్చు. ఆ వీడియోస్ చూసి తెలుసుకోవచ్చు. ఇంకా పత్రి గారి వంటలేంటి, సార్ ఎలా తినమన్నారు, ఏంటి సాత్విక ఆహారం అంటే ఏంటి, శుద్ధ సాత్విక ఆహారం అంటే ఏంటనేది ఈరోజు నాకు క్లారిటీగా అర్థమైంది నిజంగా ఇంకా చెప్పాలంటే. చాలా ఉంది సబ్జెక్ట్. స భలే ఆహారం గురించే ఒకరోజు తీసుకుంటే, అప్పుడు తమో గుణం అంటే ఏంది? రజో గుణం అంటే ఏమి? సాత్వికం అంటే ఏమి? శుద్ధ సాత్వికం అంటే ఏమి? అప్పుడు నిర్గుణం అంటే ఏమి? ఇవన్నీ మనం ఇంకా తెలుసుకోవచ్చప్పుడు. తప్పకుండా తప్పకుండా చేద్దాం. మీరెప్పుడు సిద్ధం అంటే అప్పుడు నేను సిద్ధం అంతే చేయడానికి. ఎందుకంటే ఈ జ్ఞానం మన ఛానల్ ద్వారా అందరికీ అందుతుందంటే ఎంతెంతో అదృష్టవంతురాలం మేము. ఎందుకంటే ఫుడ్‌లోనే చాలా ఎఫెక్ట్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అనేది నిజంగా నేనైతే ధ్యాన మార్గంలోకొచ్చాకే తెలుసుకున్నాను. బట్ ఇప్పుడు ఇంకా, ఇంకా తెలుస్తుంది. తెలుస్తూ వస్తుంది. సో అవన్నీ మేము కూడా ఇంకా ఇంకా హ్మ్. ఇంకా ఇంకా నేర్చుకుంటాం మీ వంటల ద్వారా. సార్‌కి ఇంకా దగ్గరవుతాం. ఎందుకంటే ఈ ధ్యాన శక్తి ద్వారా కొంత నేర్చుకొని, ఈ జ్ఞానం ద్వారా కొంత దగ్గరైన వాళ్ళం. సార్‌కి ఫుడ్ ఎలా తినాలి? ప్లస్ శుభ్రంగా. ఇక్కడికొచ్చినప్పుడు ఒక 2 టైమ్స్ ఏమో కట్ చేసి ఇచ్చాను వెజిటబుల్స్. ఇలా ఇక్కడుండే తెలిసిన వాళ్ళేమన్నారంటే, "ఇలా కట్ చేయకూడదు, ఇలా కట్ చేయాలి." అప్పుడు నేర్చుకున్నాను. పెద్దగా తరగడం అవన్నీ ఇప్పుడు నేర్చుకున్నాను నేను. అంతవరకు తెలీదు. ఇలా కట్ చేయకూడదు. సార్ అరుస్తారు అని చెప్పి మాతో చేయించారనమాట బుద్ధా పిరమిడ్‌లో ఉన్నప్పుడు. సో, అలాగా నేర్చుకున్నాము. ఇంకా ఏంటి ఎలా తింటే మన ఆరోగ్యం కూడా ఇలా మన శరీరం దీనికే ఉండేది. మసాలాలన్నీ పట్టించి, దట్టించి తినడానికి చేయడానికి కాదు. అది ఆరోగ్యవంతమైనదే కాదు అన్న విషయాలు తెలుసుకున్నాము. సో, మీ ద్వారా ఇంకా ఇంకా తెలుసుకుంటాము. థాంక్ యూ సో మచ్ అమ్మ. థాంక్ యూ. ఇట్లా సో ఫ్రెండ్స్ చేసుకుంటూ పోతుంటే రోజు 1 అవర్ చేస్తా ఉంటే ఒక్కొక్క టాపిక్ పెట్టుకొని అప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం స్పెషల్‌గా తెలుసుకోవచ్చు. తప్పకుండామ్మా. దీని కంటిన్యూషన్‌గా మీరింకా ఉందన్నారు గదా! ఆహారం గురించి. సో, చేద్దాం మరి రేపొక ఆహారంది వీడియో చేద్దాం. అట్లా అప్పుడు తమో గుణము, రజో గుణము అట్లా వెరైటీ ఎక్స్‌పీరియన్సెస్ ఆహారం గురించి తెలుసుకుంటే చాలా విషయాలనేవి ఇంకా వస్తాయన్నమాట. అప్పుడు చాలా విషయాలొచ్చేటివి. అప్పుడు ఎక్కువ క్లాసెస్ ఇచ్చేవాళ్ళం కదా! ఎన్ని విషయాలు చెప్పేటోళ్ళం. మేము 3 దినాల సెషన్ అయినా ముగిసేదే కాదు. అయ్యో! ఎన్నోటుంటాయి కదా! అనేవాళ్ళం. 1 అవర్ చెప్పినా ముగిసేది కాదు. అట్లాంటి తెలుగులోనే ఈ పద్మ ఇప్పటికే మేడం నాకు క్లాస్‌లోనే ఇంత ఉందా శాకాహారం అనిపిస్తుంది ఇప్పటికే నాకు ఇన్నున్నాయా అని అనిపిస్తుంది. ఏమి తెలీదు మరి మాకైతే. మరి ఇంకా దాని గురించి కూడా మన గుణాలు ఎలా మార్చుకోవచ్చు. కదండీ మా! హ్మ్. హ్మ్. తమో ఆ! గుణం, గుణాలు. రజోగుణం అంటే ఎంతసేపున్నా రజోగుణం అంటే ఒక నాది, నేననేది అలా ప్లస్ తమోగుణం అంటే ఒక స్వార్థంతో ఉండి, ఒక లేజినెస్‌తో ఉండేవాళ్ళం అని చెప్పి. బట్ ఆహారం కూడా మన పైన ఆ గుణాల పైన ఎంత ప్రభావం చూపుతుంది అనేది యెస్. తప్పకుండా చేయాలి. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. ఒక ధ్యానిగా మరి ఇవన్నీ నేర్చుకొని ముందుకెళ్ళాల్సిందే కదా! హ్మ్. ఒక ధ్యానం చేసుకుంటున్నాను. నాకేదో తెలుస్తుంది. నేనేదో వెళ్ళిపోతున్నాను అనకుండా ఆహారానికి చాలా అంటే చాలా ప్రాముఖ్యత ఇచ్చారు మన గురువుగారు. సో, మరిది నేర్చుకోవాల్సిందే, తెలుసుకోవాల్సిందే, మా జీవితాల్లో ఆచరించాల్సిందే. తప్పకుండా. థాంక్ యూ అమ్మా. కలుద్దాం. రేపు మళ్ళీ ఎపిసోడ్‌లో కలుద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్. సో, చూసారు కదండీ! ఆహారానికుండే ప్రాముఖ్యత ఏంటో, ఎలాంటి ఆహారాన్ని మనం స్వీకరించాలి. సో, మరి అది ఎలాంటి ఆహారాన్ని స్వీకరిస్తేనే కదా డైజెషన్ ప్రాబ్లమ్స్ అని ఎన్నని ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నాం. మరి సాత్విక ఆహారం ఎలాంటిది, శుద్ధ సాత్విక ఆహారం ఎలాంటిది అని చెప్పేసి చాలా అంటే చాలా చక్కగా వివరించారు మేడం. నాకైతే ఇన్నాళ్ళు ఇన్ని రకాలుగా ఇలాగ ఉంటుందనేది తెలీదండి. సో, ఇలా నేను ఈరోజు తెలుసుకున్నాను. మీరు కూడా తెలుసుకుంటున్నారని ఆశిస్తున్నాను. అలాగే మరొక ఎపిసోడ్‌తో మన గుణాల పైన ఎలా ప్రభావం చూపుతుంది ఈ ఆహారం అనేది. సో, రేపటి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో, ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌ని ఎవరు కూడా లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండే. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని గనుక ప్రెస్ చేశారంటే ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్‌తో, జ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందు ఉంటాము. Thank you so much. Thank you, madam.